పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక మామ్ అండ్ డాటర్ ఉన్నారనమాట. వాళ్ళని ఒక 1 year క్రితం మీరు చూసుంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడ పట్టినా కనిపించుంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను ఏం నేర్చుకుంటాను తెలుసా? ఏదొచ్చినా ఎన్నొచ్చినా అలా ముందుకు వెళ్తూనే ఉండాలి అని చెప్పేసి, ఎలా అయినా సరే ఆ హ్యాపీ ఫేస్, ఆ హ్యాపీ స్మైల్ అనేది మన ఇంట్లో పోగొట్టుకోవద్దు అని కనిపిస్తూ ఉంటారనమాట. దాని అనదర్ దాన్ రేఖా క్యూటీ గారు, అలానే ప్రియా ఉందనమాట. ఆ క్యూటీ హూ ఈస్ ప్రియా విత్ మీ ఆల్సో. సో వాళ్ళిద్దరితో బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. హలో, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాము. నన్ను అడగరా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని అలా చూస్తే ఉండిపోవాలనిపించి అడగలేకపోయాను, మర్చిపోయాను అడగడం. బాబా మొదలు మీరు ఫస్ట్ బిస్కెట్ వేసారు, నేను వేస్తాను మళ్ళీ. ఇంకా చూడండి. హాయ్ ప్రియా. హాయ్ అక్క. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ముద్దుగా ఉన్నావు తెలుసా, క్యూట్గా. డాన్స్ మమ్మీ ఫోర్స్ చేసి నేర్చుకోమని చెప్పిందా? నీకు ఇష్టంతో నేర్చుకున్నావా? ఇష్టంతో నేర్చుకున్నాను. ఇష్టమేనా? నిజంగానా? అవునా? మీ నుంచి వచ్చిందా తనకి ఇష్టం? యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి నాకు పిచ్చి, అంటే పెళ్లి కాకముందు నుంచే పిచ్చి నాకు బాగా డాన్స్ అంటే. బట్ మన పేరెంట్స్ ఏమంటే అప్పట్లో ఫ్రీడమ్ నో, అసలు ఇంకా చెప్పాలంటే ఎందులో కూడా అలా ఇంటికి కాలేజ్, స్కూల్ అంతే, అలానే ఉండాలి, తలదించుకుని రావాలి. సో అప్పట్లో ఏం లేవు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత నేను 2 ఆడపిల్లలే పుట్టాలనేసి మొక్కుకున్నాను. అలానే పుట్టారు. సో ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉంటారు. పెద్ద అమ్మాయి కూడా అలానే అంటారు. అండ్ తన ఉన్నప్పుడు పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపించలే, భయం ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో, కదలకూడదు. తినను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫుల్ డాన్స్లు వేసాను. అలానే ఏమో నేర్చేసుకునేది పాపం కడుపులో ఉన్నప్పుడే. ఓకే. ఇంకా బాగా పిచ్చి డాన్స్ అంటే. వాళ్ళ నాన్నేమో చదువు చాలంటారు, నేనేమో చదువుతో పాటు వాళ్ళ ప్యాషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాలని అంటాను. ఓకే. సో అలా జాయిన్ చేయించాం డాన్స్ క్లాస్లో. అంటే మీ ప్యాషన్ మీరు చూసుకోలేకపోయారు కాబట్టి అది నా పిల్లల ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది నాకు డ్రీమ్ ఉండే. సో అలానే హ్యాపీగా వెళ్తుంది. మంచి. మ్యారేజ్కి ముందు మీ గురించి మాట్లాడుకుందాం. ఏం చదువుకున్నారు మీరు? ఎక్కడ? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఓకే. సో మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ పలంనేర్ పక్కన ఒక విలేజ్ అమ్మ వాళ్ళది. ఓకే. మా హస్బెండ్ వాళ్ళది ఇంకా చిత్తూరు. ఇంటర్ వరకు చదువుకున్నారు? ఇంటర్ వరకు చదివాను. నెక్స్ట్ డిగ్రీకి చేయాలని చెప్పి నాకు చదువు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అన్న చదువులో డల్, నేను బాగా చదువుతాను. మీ అన్న ఇంకా నాన్న ఏంటంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసేయాలి, ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు ఇంట్లో. ఓకే. అప్పటి నుంచి అది ఉంది కాబట్టి, అది ఉంది, చదువు అవసరం లేదు, పెళ్లి చేసేస్తే చాలు అనే నాన్నకి. అమ్మకి ఏంటంటే నేను ఎంతవరకు చదివితే అంతవరకు చదివించాలని అమ్మకి ఇష్టం. ఓకే. ఏం చేసేవారు అమ్మ నాన్న? అమ్మ నాన్న కుండలు చేసేవాళ్ళం. ఓకే. సో అలా అమ్మ ఉండే. అమ్మకి చాలా ఇష్టం డాన్స్ అన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా పిచ్చి అనమాట. అక్కడి నుంచి వచ్చింది, అక్కడ నుండి నాకు వచ్చింది. సో అది నేను నా పిల్లలకి ఇష్టం లేకపోవడం వల్ల ఇంకా పెళ్లి చేసేసారు. మా వారే ఫస్ట్, మా వారే ఒక్కరితోనే ఇంకా పెళ్లి చూపులు కూడా అయిపోయింది. పెళ్లి చూపులు సింగిల్ అంతే, ఇంకెక్కువ ఎవరు కూడా లేదు. ఓన్లీ మా వారు వాళ్ళు రావడం, ఇష్టపడడం, మా నాన్న చేసేయడం అంతే. నాకు ఇప్పుడే చెయ్యకండి, నేను చదువుకు అట్లీస్ట్ డిగ్రీ అయినా చేస్తానని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశాను. ఒప్పుకోలేదు నాన్న. అమ్మ కూడా రిక్వెస్ట్ చేసి చూసారు కానీ ఇంకా నాన్న మాట కాదనలేరు కదా. అంతేగా, తెలుగు అది ఒక అలా చేసేసారు. లక్కీగా మంచి హస్బెండ్ దొరికారు, నాకు మంచిగా ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇక్కడి వరకు వచ్చానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా హస్బెండ్. మెయిన్గా ఎక్కడైనా నువ్వు ధైర్యంగా వెళ్ళు, చెయ్యి, నేను ఎవరేమైనా అనుకున్నా పర్లేదు, నీకు నీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా చూడు చాలు. ఓకే. అలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, సో అలా ఏడ్చేదాన్ని. వాటిని చూసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. కామెంట్స్ కోసం అవన్నీ మా వారు నాకు భుజం తట్టి ఏం కాదు, అలా నీ మంచిని పొగిడే వాళ్ళని చూడు తప్పించి నేను డిస్కరేజ్ చేసే వాళ్ళని నెగిటివ్ కామెంట్స్ చూడకని చెప్పి అలా మా వారు బాగా స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసేస్తే ఒక మంచి సపోర్టివ్ హస్బెండ్ అన్నారు. 3 times జాయిన్ చేయించారు చిత్తూరు కాలేజ్లో. 3 times, అది కూడా పెళ్ళైన వెంటనే జాయిన్ చేయించారు. నెక్స్ట్ మంత్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. లేదు బాబు, అస్సలు తప్పలేదు. నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి
ఆ బస్సులో జర్నీ చేయకూడదు అని చెప్పి ఆపేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత జాయిన్ చేయించారు. అబ్బే మనకి ఎక్కలే, చదివి ఎక్కలే, మారిపోతారు అప్పటికి. ఒక సంసారం అనే ఒక చదరంగంలో ఈదడం మొదలు పెట్టాక అసలు ఇంకెక్కతాయా అవి, అసలు ఎక్కలే, కష్టం. నా వల్ల కాదని చెప్పేసా. 4 తిట్లు తిట్టారా? ఇంక నీకేం ఎక్కతలే అని చెప్పి ఆపేసాం. మళ్ళీ మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం. మా విలేజ్ నుంచి పలంనేరుకి షిఫ్ట్ అయ్యాం మా వారు జాబ్ పర్పస్ కింద. అప్పుడు పలంనేరు కాలేజ్లో కూడా జాయిన్ చేయించారు. అక్కడికి వెళ్ళానా లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్లో ఇంక నేను ఏం వెళ్తా, ఏం చదువుతా, ఇంక నాకు సెట్ అవ్వదు, నాకు ఇవే సెట్ అవుతుంది, ఫ్యామిలీ చాలా అని చెప్పేసి ఉండిపోయా. మళ్ళీ కొంచెం జాబ్స్ అవి చేశాను. ఆడిట్ ఆఫీస్లో వర్క్ చేశాను, తర్వాత న్యాచురల్ సలూన్లో వర్క్ చేశాను మేనేజర్గా. ఇలా నాకేంటంటే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. ఆడవాళ్ళంటే హస్బెండ్ తెచ్చేయాలి, మనం తినాలి, అలాంటి మెంటాలిటీ నాకు ఉండదు. వాళ్ళతో ఈక్వల్గా మనం ఎందుకు ఉండకూడదు? సో మనం కష్టపడదాం, మనము చేద్దాం. పిల్లలకి ఒక్కరి సంపాదన అంటే ఇప్పట్లో అవ్వని పని. భర్తకి భార్య, భార్యకి భర్త హెల్ప్గా ఉండి సపోర్టివ్గా ముందుకెళ్తే మన పిల్లలు హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో. సో అలా నాకు పెళ్లి కాకముందు నుంచే మెంటాలిటీ ఏమంటే మనం ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఒక 10 రూపీస్ కావాలన్నా హస్బెండ్ దగ్గర నుంచి అడగకూడదు, అలాంటి మెంటాలిటీ నాది. సో అలా నేను జాబ్కి ఏదో ఒక జాబ్, మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు పుట్టిన తర్వాత జాబ్కి వెళ్ళాను. చిత్తూరులో జాబ్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేశాను. ఇంకా కంప్యూటర్స్ నేర్చుకున్నాను. అలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను, నిద్రపోలే. ఇంట్లో కూడా నేను శారీస్కి కుచ్చులు వేసేదాన్ని, ఇలా మనీ ఎర్న్ చేసేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. సో ఇదైతే మనకి ఏంటంటే, అంటే ఎవరికైనా కూడా ఏంటంటే వెళ్ళాలి, ఎర్న్ చేయాలని ఆ థాట్ ఉంటుంది ఆడవాళ్ళకి. కాకపోతే పిల్లల్ని చూసుకోవడానికో లేదా ఫ్యామిలీని చూసుకోవడానికో టైం అడ్జస్ట్ అవ్వక ఉండిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా అనేది మంచి చెడు రెండూ ఉంటుంది. మంచి తీసుకుంటే సక్సెస్ అవుతాం, చెడు తీసుకుంటే ఇంకా లైఫే పోతుంది. సో మంచిని తీసుకుని మనం ఫ్యామిలీకి అండగా నిలబడవచ్చు అనేది నేను తెలుసుకున్నాను. సో అలా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. బట్ మనం రావడం గొప్ప కాదు, మనల్ని సపోర్ట్ చేసే హస్బెండ్స్ కూడా ఉండాలి, బ్యాక్ పిల్లలు ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి. నాకు అమ్మ వాళ్ళ సైడ్ నుండి ఏ ఇష్యూ ఉండదు, నేను ఏం చేసినా రైట్ అంటారు. మా హస్బెండ్ ఇంకా సపోర్ట్, నాకు పిల్లలు చాలా బాగా సపోర్ట్ నాకు. మొత్తం ఫ్యామిలీ. అత్తగారు వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డారు. అవసరమా ఇవన్నీ, నలుగురితో అనిపించుకోవాలి, ఏముంటది, ఏం నీకు అంత పిచ్చని. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మా అత్తయ్య నేను మర్చిపోతే కూడా మా అత్తయ్య వీడియో తీసుకోలేదా, వీడియో తీసుకో అంటది. సో మంచిగా ఏదైనా అంతే, బిగినింగ్ లో ఒక మాట అనాలి కదా. అప్పుడు భరించాను, ఓకే మీకు ఒక రోజు తెలుస్తుంది దీని వాల్యూ అని చెప్పేసి. ఇప్పుడు నేను చక్కగా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు, మా తోడికోడలు వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ సూపర్ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ డాక్యుమెంట్ రైటర్, రిజిస్టర్ ఆఫీస్లో, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. సో ప్రియాతో మాట్లాడడం చాలాసేపు సైలెంట్గా కూర్చుంది. సో మమ్మీ ఇలా వీడియోస్ చేస్తారు, ఇంట్లో నీతోటి డాన్స్ చేపిస్తారు, ఎలా ఉంటుంది నీకు? ఒక ఏమంటారు, క్రియేటర్స్ డాటర్గా ఏమనిపిస్తుంటుంది? అర్థం కాలేదా క్వశ్చన్? అంటే మమ్మీ యూట్యూబ్ చేస్తుంది కదా, నీకు హ్యాపీగా ఉంటుందా లేదా ప్రౌడ్గా అనిపిస్తుందా ఏంటి అని అడుగుతాను. అంటే స్కూల్లో అడుగుతారా, అసలు మాట్లాడతారా దీని గురించి? మీ టీచర్స్ అడుగుతుంటారా నిన్ను? ఏం అడుగుతారు? మమ్మీ యూట్యూబర్ కదా, మా పార్టీ అడుగుతారంట. ఎందుకు? యూట్యూబ్లో మనీ వస్తుందని. యూట్యూబర్ కాబట్టి పార్టీ ఇవ్వమని అడుగుతారా? ఓ తెలుసా అయితే నువ్వు ఒక యూట్యూబర్ ఫ్యామిలీ అని తెలుసా మీ స్కూల్ అందరికి? అందరి దగ్గర సబ్స్క్రైబ్ చేపించేసింది, టీచర్స్ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేపించేసింది. టీచర్స్ కూడా అడిగావా? ఇప్పుడు రీసెంట్ గా తన ఛానల్ పెట్టింది. ఓకే, ఆ ఛానల్ గురించి కూడా ప్రమోట్ చేసేసుకుంటారు, అందరి దగ్గర వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి బెదిరించి మరి చేయించుకొని వస్తుంది. బెదిరిస్తావా నువ్వు? మరి ఇంత సైలెంట్ గా కూర్చున్నా? అమ్మో, అసలు ఇంట్లో చూడాలి, చిన్న వాళ్ళు ఎప్పుడు రాక్షసులు అంటారు కదా, ఆ టైప్ ఈ కేటగిరీ. అవునా? కాకపోతే ఇక్కడ చాలా బుద్ధిగా ఉంది అసలు. అయ్యో ఏమంటారు, 2.0 ఇంకా వర్షన్ ఉంది. అయితే దాచిపెట్టావా? ముందు చూపిస్తా. ముసలి పండుగ ఎక్స్ప్రెషన్. భయపడుతుంది. అవునా? భయపడుతున్నావా? ఎక్కడ లోపల శృతి హాసన్ లాగా భలే నవ్వుతున్నావు ప్రియా, క్యూట్ గా. నీ పేరంటే నీకు ఇష్టమా? బేసిక్ గా కదా, బాగుంటుంది కదా. నాకు కూడా ఇష్టం ప్రియా అంటే. హేమప్రియ ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్ హేమప్రియ. హేమ ఇష్టమా, ప్రియా ఇష్టమా? అదిగో
మీరు అట్లా హేమప్రియ అని అంటే రీజన్ ఉంది ఆ నేమ్ కూడా. ఓకే. హేమ అనేది మా అంటే అక్షరం వస్తుంది కదా బర్త్ని బట్టి, అది పెట్టాలని మా వారు. ప్రియా అనేది నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్, శ్వేత ప్రియ అని. బెస్ట్ ఫ్రెండ్ నేమ్ పెట్టుకున్నారా? తెలుసా నీకు ఈ విషయం? తెలీదా? పేరు తెలియదు, పేరు పెట్టానని తెలియదు. ఓకే. ఎందుకలా బెస్ట్ ఫ్రెండ్ పేరు? అంటే నాకు అదొకటే ఉంది ఫ్రెండ్, ఇంకెవ్వరు లేరు. ఇప్పుడు ఉందా? అందరూ మాట్లాడతారు కానీ అదొక్కటే నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించింది. సో అది తన పేరు శ్వేత ప్రియ ఉంటుంది. ఆ ప్రియాని ఇందులో యాడ్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలుసా ఈ విషయం? తెలుసు, అది రీసెంట్గానే తెలుసు, చెప్పలేదు. యాక్చువల్లీ నాకు ఇలాంటిది ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, నేను అన్ని అక్కడ చెప్తే బాగుంటుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు ఛానల్ నేమ్ గురించి కూడా. ఏం నువ్వు క్యూట్గా ఉన్నావా, ఆ రేఖా క్యూటీ అని పెట్టుకున్నావు ఛానల్ నేమ్ అని చెప్పి. యాక్చువల్లీ క్యూటీ అనేది నా పేరు కాదు, ఈమె పేరు. అది అర్థం చేసుకున్నాను. అందరూ నా నేమ్ అనుకొని నువ్వేమంత ఉండవలే, అంటే ఉంటారు కదా జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు, అలా నువ్వు క్యూటీ అని పెట్టుకున్నావు అంటారు. ఇప్పుడు నేను చెప్పేస్తున్నా ఇంటర్వ్యూ పరంగా, రేఖా క్యూటీ అంటే రేఖా క్యూటీ. పెద్ద పాప పేరేంటండి? బాంధవ్య. బాంధవ్య. చూడు నీకు అన్యాయం చేస్తున్నారు ఇక్కడ. నీ పేరు లేదు, నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు, అసలు నీతో సంబంధమే లేదు ఛానల్లో. చూడు ఆమె కూడా చాలా క్యూట్ గా ఉంటది, చాలా ముద్దుగా ఉంటది, ఇద్దరు ఒకేలాగే ఉంటారు. నువ్వు హ్యాపీ కదా ప్రియా? నీ పేరుంది, నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు, మీ అక్క కనిపించట్లేదు. సో తనకేంటంటే చదువు, ఓన్లీ చదువు. ఓకే. తను ఇప్పుడు CA తీసుకొనింది, MSc చేస్తోంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. సో తనకేంటంటే ఓన్లీ చదువు, ఫాదర్ లాగా చాలా సైలెంట్. ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏం వద్దు నాకు, ఓన్లీ చదువు చాలంటది. అలా ఉండడం కూడా అదృష్టమే కదా. మీకు అదృష్టం అండి. అదే ఇంకా అలా చదువు తప్ప ఇంకేం వద్దని పిల్లలు, ఇంకా ఎంత గ్రేట్ అసలు. ప్రియా మాత్రం అల్లరి చేస్తుందా? భయంకరంగా అల్లరి చేస్తుంది. బ్యాడ్ నేమ్ ప్రియా. కానీ కొట్టాలంటే చేతులు రాదు, క్యూట్ గా నవ్వేస్తుంది, క్యూట్ గా ఏడ్చేస్తుంది, అయ్యో అనిపిస్తుంది. ఏడవడం కూడా క్యూట్ గా ఒకసారి ఏడవచ్చు కదా. కళ్ళల్లో ఆల్రెడీ నీళ్ళు పెట్టుకొని ఉన్నావు నువ్వు. అది అంటే ఎక్కువ నవ్వినప్పుడు అలా వస్తుంది తనకి. ఓకే. అది అందరూ ఏమనుకుంటారంటే ఏడుస్తుంది అనేసి అనుకుంటారు, ఎక్కువ నవ్వుతే అలా వస్తుంది. ఎక్కువ నవ్వుతూనే ఉంటావు ఎప్పుడు? నిజంగా నవ్వుతూనే ఉండు, అన్ని ప్రాబ్లమ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఫస్ట్ డాన్స్ బాగా ఫేమస్ అయిన డాన్స్ ఏం సాంగ్ అది? రఘుకుల తిలక. ఎలా అది ముందే ప్రాక్టీస్? లేదు, యాక్చువల్లీ ఆ రోజు చిన్న గొడవ జరిగింది ఇంట్లో. అంటే ఉంటాయి కదా, అలా ఉండింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, లేదనుకో ఆ రోజు హాలిడే ఉండే. సరే వీళ్ళు టీవీ చూస్తున్నా, నేను బెడ్రూమ్ లో ఇంకా డిస్టర్బ్ గా పడుకొని ఉన్నాను డల్ గా. నాకేంటంటే డల్ గా ఎక్కువసేపు ఉండకూడదు, నాకు నేనే నచ్చను మళ్ళీ. ఓకే. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఏదో ఒకటి పిచ్చిదానిలాగా ఎగురుతూ ఉండాలి, అలా టైప్ నేను. మా వారు కూడా తల కొట్టుకుంటాంటే ఏంది ఇది అనేసి, అలా ఉంటుంది నాతో. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు పడుకొని ఉన్నాను. ఇంకా లేచాను, ఓపెన్ చేస్తే మన కార్తీ గారిది ఒకటే వైరల్ అయిపోతుంది వీడియో, ఎక్కడ చూసినా ఆ సాంగ్. సరే మనం కూడా చేసి పడేద్దాం ఒకటని చెప్పేసి, హీరో కార్తీ గారిది చాలా వైరల్ అవుతుంది. అక్కడ ఏ రీల్ ఓపెన్ చేసినా అదే ఉంది. అరే బాగుంది, సాంగ్ బాగుంది, ప్లస్ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఒక మంచి ఊపు కావాలి, మన మైండ్ డైవర్ట్ అవ్వాలి ఆ గొడవ నుంచి. మా వారు అటుపక్క రూమ్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నారు, పిల్లలు టీవీ చూస్తున్నారు. రానా చేద్దాం ఈ వీడియో అంటే, మా ఇప్పుడు వద్దు మా అనింది. నువ్వు రానా అని చెప్పేసి అప్పటికప్పుడు అట్లనే, ప్రాక్టీస్ లేదు ఏం లేదు. నన్ను మీరు అందులో చూస్తే కూడా నన్ను చూస్తూ ఫాలో అవుతూ ఉంటుంది అంతే. తను ప్రాక్టీస్ తనిస్తుంది నాకు మామూలుగా. గ్రాస్ప్ చేయగలవు అయితే వెంటనే. ఓకే. సో అలా ఫాలో అయిపోతుంది. అలా చేసేసాము, వెంటనే పెట్టేశాను వీడియో. అది ఎలా వెళ్ళిందో, పొద్దున్న నిద్ర లేచేసరికి మిలియన్స్ లో వెళ్తుంది. ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్, మాది ఇద్దరిదే ఉంది. అసలు నాకైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయాను నేను ఆ రోజు. చాలా హ్యాపీ అయిపోయింది. అరే ఇన్ని అంటే దగ్గర 4 years అయిపోయింది నేను ఇన్స్టాగ్రామ్ పెట్టి. ఓకే. ఇలా 10 million వ్యూస్ వచ్చింది, షేరింగ్స్, లైక్స్, మోత మోగింది అసలు. అది భలే అనిపించింది నాకు. ఇంకా అంతే, ఆ సాంగ్తో చాలా బాగా అనిపించి, ఇంకా అరే మనల్ని చాలా మంది కాంటాక్ట్ అవ్వడము. ఆ సాంగ్ రాసిన అంకుల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అంటే మెసేజ్ చేశారు, ఇది నేను రాసానమ్మా, ఇలా మీరు వైరల్ అయ్యింది, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అన్నారు. భలే హ్యాపీ అనిపించింది నాకు. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ గా సక్సెస్ అనేది చెప్పి రాదు, ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది అంటారు కదా, అలా నాకు ఆ రోజు వచ్చింది. బట్ నేనే బ్యాక్ స్టెప్ వేసాను, భయపడ్డాను. ముందుకు రావాలన్నా, ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా ఏదో ఒక తెలియని
తెలియని భయం ఉండేది. ఆ భయాలన్నీ వదిలేసి ఒక అడుగు ముందుకేద్దాము, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా సక్సెస్ లేకుండా కూర్చోవాలి అన్నట్టుగా ధైర్యం చేశాను. బట్ నిజంగా సక్సెస్ అదే పేరు. అంటే మనం ఎన్నో ఎదురు చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా దీనికి వచ్చిందా అని తెలియకుండా వస్తుంది మనకి. మాకు ఈరోజు ఖచ్చితంగా డాన్స్ పర్ఫార్మెన్స్ కావాలి, ఇంటర్వ్యూ అయిపోయాక వేపిస్తాను. మధ్యలో ప్రిపేర్గా ఉండు మైండ్లో ప్రియా, ఓకేనా? అంటే మళ్ళీ నువ్వు ఇంట్రోవర్ట్లా నటిస్తున్నావు కదా ఇప్పుడు కొంచెం ఇక్కడ, అందుకే ముందే చెప్తున్నాను. ఆ రోజు డాన్స్ అలా వెళ్ళిపోతుంది నువ్వు అనుకున్నావా? మీ అక్కతో ఎందుకు వేయించలేదు మరి నువ్వు ఇప్పుడు? అక్క స్టడీస్. మీ అక్కతో ఎప్పుడైనా గొడవ పడతావు అసలు? డైలీ అవే ఉంటాయి. ఇట్లా గొడవలేమన్నమాట. టీవీ రిమోట్ దగ్గర నుంచి ప్రతిదీ గొడవే. మళ్ళీ ప్రేమ ఉంటది ఇద్దరికి, ఒకరి మీద ఒకరికి. ఆమె ఈమెతో ఇద్దరు కలిసి ఉంటే మాత్రం ఇంకా మనకి పిచ్చి పట్టించేస్తారు, తలనొప్పి వచ్చేస్తుంది. ఏ పని చేయనివ్వరు, గొడవలు గొడవలు గొడవలే ఉంటది. ఎక్కువ ఏమొస్తుంది, ప్రతి ఇంట్లో కామన్ గా వచ్చేది టీవీ రిమోట్ కోసం. అదే ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లా కొట్టుకుంటూనే ఉంటారు, కానీ ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు, అస్సలు ఉండలేరు. ఇప్పటికీ డైలీ ఎక్కడైనా వెళ్తే కూడా అంతే, డైలీ కాల్ చేస్తా మాట్లాడుకుంటా ఉంటారు, మిస్ అవుతూ ఉంటారు. నేను గొడవ పడుకుంటే చెప్తాను, ఇంకో 2 years ఆగు అక్క, బయట వెళ్ళిపోతే చదువులకి, అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి, కలిసి ఉండండి, హ్యాపీగా ఉన్నాను. నేను మా అన్న కూడా అంతే, చిన్నప్పటి నుంచి గొడవలు. మా అన్న ఇప్పుడు లేరు, చనిపోయారు. అంతకు ముందు వరకు కూడా గొడవలు పడుకుంటూనే ఉండేవాళ్ళు. మన చనిపోయిన నెల ముందు కూడా మాల వేస్తున్నారు, అయ్యప్ప స్వామి మాల. అప్పుడు కూడా గొడవ పడ్డాం మేము, గొడవ పడుకుంటూ. కామన్ అంటే ప్రేమ అనేది మంచిగానే కాదు, గొడవల రూపంలో కూడా ఉంటది. లోపలంతా ప్రేమ పెట్టుకొని పైకి మా అన్న బాగా నటించేవారు, కోపం నటించేవారు. కాదు, మీ అన్నయ్య గురించి నేను వీడియో చూసాను, అప్పుల బాధ వల్ల చనిపోయారని. దాని బ్యాక్ అండ్ రియల్ స్టోరీ ఇఫ్ యూ డోంట్ మైండ్ పంచుకోగలరా? ఓకే. అంటే ఏమంటే, మా అన్న స్టార్టింగ్లో అంటే ఎక్కడో రాంగ్ స్టెప్ వేసేసారు. ఆ రాంగ్ స్టెప్ వేసింది మాకు తెలీదు. మీరిద్దరు అంత క్లోజ్గా క్లోజ్ ఉండం అసలు. అంటే ఏమంటే వెళ్తాం, మాట్లాడుకుంటాం, ఉంటాం తప్పించి. వీడియోస్లో కూడా నేను చాలా ట్రై చేస్తాను కనిపించాలని, కనిపించరు. మా సిగ్గు విపరీతమైన మొహమాటం, సిగ్గు మా అన్నకి. దానివల్ల ఏంటంటే ఎక్కువ మాట్లాడడం, అసలు మా హస్బెండ్ని బావా అని పిలిచింది అది తక్కువ అనమాట. మాట్లాడరు ప్రేమగా. మేము వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా రాలేదా, రేఖ వాళ్ళకి ఫోన్ చేయి, రమ్మని చెప్పు అనేసి అని సతాయిస్తారు. వెళ్ళిన తర్వాత అన్ని ఏం కావాలో తెచ్చి పెడతారు, తెచ్చిచ్చేసి వెళ్ళిపోతాడు. ఓకే. మా అన్న కారు అండ్ ఆటో పెట్టుకున్నారు, డ్రైవింగ్కి వెళ్తారు. ఆ డ్రైవింగ్ పిచ్చి బాగా. సో అలా ఎర్న్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంటారు, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడుకోరేమో అని అనిపిస్తుంది. బట్ మాట్లాడుకోకపోవడానికి రీజన్స్ ఏమి ఉండవు కదా, అది సిగ్గు మొహమాటం ఎక్కువ. మేము ఫుడ్ తినేటప్పుడు కలిసి తిందామంటే రాడు, సపరేట్ ఇంకొక హౌస్ ఉంది, అందులో డోర్ వేసుకొని లాక్ చేసుకొని తింటారనమాట. ఎక్కువ మాట్లాడరు చాలా. మా అమ్మ వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడరు, లోపల ఏముందో మీకు తెలియదు, ఆయన చెప్పరు. చాలా బాగుండే వాళ్ళము, గొడవలు అంత కామన్ గా ఉండేది. ఇంకా అమ్మ వాళ్ళతో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కూర్చొని అట్లా కాసేపు మాట్లాడేస్తాడు, కుళ్ళు జోకులు వేసేసి నవ్విచేసి వెళ్ళిపోయాడు. అలానే తన పనేమో తనేమో, పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెళ్ళైందా మీ అన్నయ్యకి? లేదండి. చాలా చోట్ల చూసాము, బట్ ఎక్కడ సెట్ అవ్వలేదు. మేబీ అది కూడా ఒక డిప్రెషన్ ఉండొచ్చేమో లోపల, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా ఇలా ఉందని. ప్లస్ మెయిన్ రీజన్ అయితే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేయడం. సో ఆ అప్పు చేయడం వల్ల వాళ్ళు క్వశ్చన్ చేయడం, ఇబ్బంది పెట్టడం. తెలిసిన వాళ్ళు చెప్పాలంటే రిలేటివ్స్లోనే ఇచ్చుంటారు కదా, సో అలా క్వశ్చన్ చేసి ఏదో తక్కువగా చేసి మాట్లాడడం వల్ల అది డెప్త్కి తీసేసుకున్నారు. డెప్త్కి తీసుకొని ఇంకా అప్పులంటే చాలా అప్పులైనాయా? జస్ట్ 2 lakhs కోసం. సీరియస్లీ 2 లక్షల కోసం. యాక్చువల్లీ మేము హెల్ప్ చేసే వాళ్ళం బాగా, మాకున్నంత వరకు. మేము ఏం డబ్బు ఉండేవాళ్ళం ఏం కాదు, అంతంత మాత్రమే. పూట పస్త లేకుండా తినేవాళ్ళం, లక్షణంగా పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం. రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళమే. సో ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం అన్నమాట. కొంచెం అత్తయ్య వాళ్ళకి ఏంటంటే 3 కొడుకులు కాబట్టి మా వారికి, మా వారి దగ్గర. సో అలా అత్తయ్య వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ మాది. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మీ అమ్మ వాళ్ళకే మీరు హెల్ప్ చేస్తారు, మీ అత్తయ్య వాళ్ళు ఇష్టం లేదా అని అడుగుతారు. యాక్చువల్ చెప్పాలంటే మా అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నారు, మేము మంచిగా చూసుకుంటున్నాం. మామయ్య లేరు, ఎక్స్పైర్ అయిపోయారు నాకు మ్యారేజ్ అయిన 1 yearకే. అత్తయ్యని మేము చాలా బాగా చూసుకున్నాం. 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మ వాళ్ళకి ఏం లేనప్పుడు నన్ను ఇంత పెద్దదాన్ని చేసి ఇంత దాన్ని చేసినప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా, చూసుకోవాలి. సో అది బాధ్యత కదా మనకి. కొడుకే చూసుకోవాలి, కూతురు చూసుకోకూడదు అనేది ఏం లేదు కదా. సో అలా ఉండేవాళ్ళము. అలాంటి కామెంట్స్ కూడా భరించేశాను నేను.
మనం ఏం చేస్తున్నామని తెలియదు, నిజం తెలియదు వాళ్ళకి. వాళ్ళు చూసేదే నమ్మేస్తారు, వాళ్ళు ఏం చూస్తున్నారో అది నమ్మేస్తారు. తప్పు లేదు, కానీ అర్థం చేసుకోవాలి ఎదుటి మనుషులు. అదే ఒక కొటేషన్ ఉంటది, మీరు చూసే ప్రతి ఒక్కరికి వెనక ఏదో బాధ ఉంటుంది, అది బాధను చూసే వాళ్ళే కరెక్ట్ గా ఆలోచించే వాళ్ళు అతను మనల్ని గురించి. సో అలా ఉన్నారు. ఇంకా 2 లక్షల కోసం 2 లక్షలకి మాకు కాల్ చేశారు. ఒక చనిపోయే ఇంకో ఫ్రైడే రోజు నైట్ 9:30కి చనిపోతారనగా మాకు థర్స్డే రోజు మా వారికి కాల్ చేశారు. నాతో మాట్లాడితే నేను తిడతానమాట. ఎందుకు చేస్తావు, క్వశ్చన్స్ వేస్తా, నువ్వు లాయర్, నేను నీతో మాట్లాడలేను అని చెప్పేవాడు అనమాట. నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేను అనేవాడు. అట్లా వాళ్ళు బాగా చేశారు. ఇంట్లో గొడవ చేసుకున్నారు, డబ్బులు కావాలని చెప్పేసి. వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ రోజు అడిగారు, అంటే డబ్బుల కోసమని మాకు తెలీదు. ఎందుకంటే 2 days ముందు ఇట్లా డబ్బులు కావాలి, వేరే మన అంటే రిలేటివ్స్తో తీసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పెడతాన్నారు, వాళ్ళకి ఇచ్చేయాలి, నాకు అవమానంగా ఉందన్నారు. ఎంత చిన్న అమౌంట్ అది, 2 lakhs మొత్తం కూడా కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది, జస్ట్ ఒక 50,000 అంతే. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేసి అన్నారు. టోటల్ అప్పు 2 lakhs, దాంట్లో ఇవ్వాల్సింది ప్రెజర్ పెట్టిన వాళ్ళకి ఇవ్వాల్సింది 50,000. అలా అడిగారు. ఇంకా అమ్మ వాళ్ళు గొడవ పడ్డారు, మేము ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి అంటే. మా నాన్నకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, నాన్న కుండలు చేయడం ఆపేసి దగ్గర 5 years అయింది. ఇంకా అమ్మకి ఎక్కడ వెళ్ళదు, అమ్మకి అలవాటు లేదు, ఇంట్లో ఉంటారు హ్యాపీగా. అన్న చూసుకునే వాళ్ళు, నేను చూసుకునే వాళ్ళం, అలా ఉన్నాము. అమ్మకి కూడా పెద్దగా హెల్త్ బాగా, అమ్మకి సయాటికా ప్రాబ్లం ఉంది, తను ఏ బరువులు ఎత్తకూడదు, ఎక్కువ పని చేయకూడదు. సో అలా ఉన్నారు. ఇంకా ఎందుకు చేశారో తెలియదు. అప్పులైతే ఏమైనా అడిగితే ఆటో కోసం చేశాను, ఆటో రిపేర్లు ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఓకేలే అని చెప్పేసి ఉండిపోయే వాళ్ళము. ఇంకే పిల్లల్ని ఏం మాట్లాడించగలుగుతారు తల్లిదండ్రి, ఏం మాట్లాడినా పెద్దవాళ్ళని తప్పే అన్నట్టుగా ఉంటారు. ఇంకా మా వారికి కాల్ చేశారు, చెప్పారు. మా వారు ఏంటంటే కొంచెం భయం పెడదామన్నట్టుగా, డబ్బులు లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, గొడవలు పడద్దు, కట్టుకుందాంలే, ఏం కాదు, నువ్వు ఆటో తోలుకొనేసి అన్నారు. కానీ ఓకేలే బావా, మీరు కూడా ఇంకా ఎదురించలేరు కదా, ఓకేలే అని చెప్పేసి పెట్టేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నార్మల్గా గొడవ అంతే. ఇంట్లో మీ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో, మాతో కాదు, మాకు తెలియదు అసలు. ప్రెజర్ ఏంటంటే యాక్చువల్లీ 1 week నుంచే వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. ఆ 50,000 ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. అందులో ఇచ్చిన వాళ్ళు జెంట్సే మాట్లాడితే అదో, ఫ్రెండ్స్ అయితే ఓకే, ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ హర్టింగ్ అవుతుంది, ఈగో హర్ట్ అవుతుంది. సో అలా అయ్యింది. పరిస్థితిని అర్థం చేసుకోలేదు వాళ్ళు. సరే ఇంకా అలా అయిపోయిన తర్వాత వదిలేశారు. యాక్చువల్లీ గొడవ జరిగిన రోజు, చనిపోయే రోజు కూడా గొడవ డబ్బుల కోసం రాలేదు ఇంట్లో. చెప్పుంటే మనిషి కంటే ఏముంది, ఎంతో హెల్ప్ చేశాము, ఇది ఎంత అయిపోతుంది. అసలు చాలా చిన్నది, లిటరల్లీ అది ఒక ప్రాణంతో పోల్చుకుంటే 0% కూడా కనిపించదు అది. అలా ఉండి సరే కాల్ చేశారు, చెప్పారు మా వారు. మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత నేను చెప్పారు మా వారు నాకు, మనం ఒక 1 lakh అరేంజ్ చేసుకొని ఇచ్చేసి వద్దాం, పోయి భయం పెట్టేసి వద్దాం, కొంచెము పెళ్ళి అవ్వాల్సినోడు కదా, విచ్చలవిడిగా వదిలేయకూడదు. అలా కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు. సో అలా ఉన్నారనమాట. ఓకే, ఇంక మేము శుక్రవారం డబ్బులు సెంటిమెంట్, మా వారికి కొంచెం దేవుడికి బాగా నమ్ముతాం కాబట్టి కొంచెం సెంటిమెంట్. శుక్రవారం ఎందుకులే, శనివారం తీసుకెళ్ళి ఇచ్చేసి నైట్ అక్కడే ఉండి కొంచెం మాట్లాడేసి బుద్ధి మాటలు చెప్పేసి ఆదివారం వద్దామన్నట్టుగా మేము అనుకున్నాం. ఫ్రైడే రోజు నైటే 9:12కి వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఐఎమ్ మిస్సింగ్ అని పెట్టారు, ఫోటో పెట్టి. తనే మిస్సింగ్, తన స్టేటస్లో తనే పెట్టుకున్నారు, ఐఎమ్ మిస్సింగ్ అని ఫోటో పెట్టుకున్నారు. అది మేము చూసుకోలేదు. ఒకవేళ చూసుంటే కూడా మేబీ మేము వెళ్ళి అర్థం చేసుకునేవాళ్ళం, నచ్చ చెప్పేవాళ్ళు. మేము చెప్పలేదు. నేను ఆ రోజు తొందరగానే పడుకునేస్తున్నాము, ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను, బాగా టయర్డ్గా ఉంటే పడుకునేసాము. ఇంట్లో అమ్మ వాళ్ళు గొడవ, అమ్మకి చదువు తెలియదు కదా, ఐఎమ్ మిస్సింగ్ అని ఇంగ్లీష్లో పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది. మామూలుగా స్టేటస్లో ఫొటోస్ పెట్టుకున్నట్టే పెట్టున్నారులే, అయ్యప్ప స్వామి మాలేసినది పెట్టున్నారు. ఓకే అలా పెట్టుకుని ఉంటారులే అని చెప్పి, ఇంకా అటుపక్క 2 houses ఉంటుంది, ఆపోజిట్లో. అమ్మ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, ఇంకొక హౌస్లో అన్న పడుకుంటారు. అలా డోర్ వేసుకొని పడుకునేసారు. సరే ఇంకా అమ్మ అప్పటికి గొడవ పడుకొని వెళ్ళి తినకుండా పడుకున్నాడు, లేపుదామంటే తిడతాడని చెప్పేసి మా వదిని తీసుకొని వచ్చి ఇంటికి లేపారు. లేపితే మామూలుగానే మాట్లాడారు, నాకు వద్దు నేను తిన్నంటే, సరే నేను ఇంట్లో నుండి ఎత్తుకొని వస్తాను, నువ్వు వేడి తినకపోతే పో నేను చెప్పి మా వదినంటే కూడా, వదినంటే మా పెద్దనాన్న కోడలు, ఓకే అంటే కూడా వద్దని చెప్పేసి ఇంకా డోర్ వేసేసుకున్నారంట. ఇంకా సరే లేక బాగానే ఉన్నాళ్ళే, మనం పడుకునేద్దాం పదా, మళ్ళీ గొడవ ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ అరుస్తాడని చెప్పేసి వీళ్ళు పడుకునేశారు. ఓకే, నా మరుసటి రోజుకి మార్నింగ్ 6:30కి నేను లేచి స్టేటస్ ఓపెన్ చేసి నిద్ర లేసని వాట్సాప్ చూస్తాం కదా, అలా చూస్తే అన్న ఇలా పెట్టున్నారు.
సరే భయం వేసి అమ్మకి కాల్ చేసాము. చేస్తే అమ్మ ఏడ్చేసి ఇలా జరిగింది గొడవ, తెలియదు మాకు గొడవ జరిగింది, ఇలా గొడవ పడ్డాడు కానీ డబ్బుల కోసం పడలేదు, నాకు పెళ్లి చేయలేదు మీరు ఇంకా, అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అన్నట్టుగా ఏదో గొడవలు డ్రింక్ చేసేసి వచ్చి గొడవ పడుకున్నారు. సో అలా అయ్యింది. ఇంకా డౌట్ వచ్చి మా వారు డోర్ తట్టండి అంటే డోర్ తడితే తీయలేదు, ఫ్యాన్కి వేసేసుకున్నారని. సో డోర్ తడితే తీయలేదంటే ఇంకా మేము ఒక 8 వరకు చూద్దాము, మామూలుగా లేటుగా లేస్తారు. కారు బాడికి వెళ్ళడానికి కారు కూడా తెచ్చిపెట్టున్నారు ఇంటి దగ్గర. ధైర్యం అనమాట, కారు పెట్టారంటే ఇంకా లేస్తాడు, నిదానంగా లేచి డ్రైవింగ్కి వెళ్తాడు, బాడుగకి వెళ్తాడు అన్నట్టుగా ధైర్యంతో అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది. సో 8 అయిపోతుంది తీయలేదు, 8:30 అయిపోతుంది తీయలేదు. మళ్ళీ భయం వేసేసి మళ్ళీ కాల్ చేసాం, తీయమా ఇప్పుడు ఏమైనా తీస్తారేమో అంటే మా నాన్నని వెళ్ళి తీయమన్నాము, డోర్ తట్టినా తీయలేదు. కానీ పక్కన రిలేటివ్స్ ఉంటారు కదా, ఎవరు కూడా అప్పటి వరకు రాలేదు, ఆలోచన కూడా చెప్పలేదు. అంటే అందరూ చూసారు స్టేటస్, నైటే చూసారు, ఓకే, ఒక్కరు కూడా వచ్చి ఇంటి దగ్గర చెప్పలేదు. చనిపోయిన తర్వాత అందరూ చెప్పారు వచ్చి, మేము చూసామని. అదేదో ముందుగా చెప్పుంటే మనిషి అయినా బ్రతికేవాడు కదా. ఎవరో ఒకరికి ఇట్లా ఇది పెట్టుకున్నాడు. చనిపోయిన తర్వాత వచ్చి మీరు ఏం ప్రయోజనం చెప్పి, అది చాలా బాధండి. ఊరందరూ వచ్చి చెప్పేవాళ్ళే, మేము చూసామని. ఒక్కరైనా వచ్చి ఇట్లా గొడవ జరిగింది, ఇప్పుడు ఇంటి పక్కన వినిపించకనే ఉంటుందా గొడవలు పడుకునేది, ఇలా జరిగింది కదా, ఇలా పెట్టాడు కదా, అట్లీస్ట్ వెళ్ళి చెప్దాం మనం అనే ఆలోచన కూడా వాళ్ళకి రాకపోతే ఇంకేమంటారు చెప్పండి మనుషుల గురించి, ఇంకెలా చెప్పాలి. అది ఇప్పటికీ పోని బాధ అనమాట నాకు. అట్లీస్ట్ ఒక్కరైనా వచ్చి చెప్పుంటే ఆ తల్లి పోయి కాపాడుకుంటుంది కదా ఆ బిడ్డని. 35 సంవత్సరాల కొడుకు, పెళ్లి కాలేదు, ఏమీ అనుభవించలేదు, ఇలా అయిపోతే జీవితం అంతా ఆ కొరత ఎలా ఉంటుంది. సో మళ్ళీ 9:30కి డోర్ పగలు కొడితే ఇంకా వేలాడుతున్నారు. కిటికీలు ఏం లేవా? కిటికీలు ఉన్నాయి, లాక్ చేసేస్తున్నారు. పైన గాలి కిటికీల్లో ఉంటే ఎక్కి చూస్తే దారం కనిపించింది. దారం కనిపిస్తుంది, బెదిరించడానికి ఏమైనా వేసుకున్నాడు అంటే చాలాసార్లు అలా బెదిరించాడు. డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇవ్వనప్పుడు అంతా బెదిరించేవాళ్ళనమాట, మీరు ఇవ్వకపోతే నేను చచ్చిపోతా. ఈసారి కూడా అలానే బెదిరిస్తుంటాడు కదా అని వీళ్ళు ఉండిపోయారు. తీరా చూస్తే దారం ఎలాడుతుంది, ఓకేలా ఇప్పుడు కూడా ఏమైనా కావాలని బెదిరిస్తుంటారు అనేసి కిటికీ పగలు కొడితే ఇంకా వేలాడుతున్నారు. సరే ఇంకా వెళ్ళి ఇంకా డోర్లు పగలగొట్టి చూసి ఇంకా ఇదన్నారనమాట. సో ఇంక అట్లా జరిగిపోయింది. జరిగిన తర్వాత మాకు కాల్ చేశారు, మా అన్న ఫోన్ నుండి లాక్ తీసి, వేరే వాళ్ళు పేర్లంతా చెప్పను ఎందుకంటే అది వద్దు, నాకు ఇష్టం లేదు చెప్పుకోవడం. జరిగిపోయింది, మనం మేము లాస్ అయిపోయాం. ఇప్పుడు లాక్కొని పీక్కొని ఏం చేసేది ఏం లేదు కదా. నేను కానీ మీ అన్న కోసం అంటే మీరందరూ నిజంగా ఏమంటారు మాట్లాడుకోవడానికి మీ అందరికి స్కోప్ ఉంటే, ఆయన బాధ ఏంటని మీరు తెలుసుకోగలుగుంటే, లేదంటే మీ అమ్మ వాళ్ళు కానీ ఏంటని అర్థం చేసుకోగలిగితే ఒక ప్రాణం ఉండేది. ఈ రోజు రీజన్ ఒకటే, డబ్బులు. ఎందుకు అప్పులు చేస్తున్నావు, ఎవరిని సాకడానికి అప్పులు చేస్తున్నావు అంటే రీజన్ లేదు. నాకు అవసరమైంది, నేను అప్పు చేశాను, మీకెందుకు దాంతో. కానీ ధైర్యంగా ఉండేవాడు కదా మీ అన్న. ధైర్యవంతుడు, చాలా ధైర్యంగా ఉండేవాడే. కాకపోతే డ్రింక్ చేయడం వల్ల, మనుషులు పక్కన వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల, నువ్వు ఇలా ఉన్నావు, నీకంటే చిన్న వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు అని రెచ్చగొట్టడం. మనుషులకి చాలా ఈజీ, ఎదుటి మనిషి బాధని దాన్ని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టడం చాలా వాళ్ళకి ఇష్టం అనమాట. ఒకరి బాధలో ఉంటే ఓదార్చాలని అనిపించదు, రెచ్చగొట్టాలి వాళ్ళని, ఏదో ఒకటి అనాలి, ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపించాలి. అలా చేసి బాగా ఇదన్నారు. ఇంకా కోపంలో పౌరుషంతో వెళ్ళేసి, నాకు ఇలా అన్ని రకాలుగా నాకు దేవుడు సపోర్ట్ చేయలేదు కదా, మీకేం లే ఆ బిడ్డ ఉందిలే చూసుకుంటుంది కానీ, అలా అనేవాడండి. గొడవలు వచ్చినప్పుడు ఎవరిని ఊర్లో అడిగితే కూడా, ఏంట్రా నువ్వు ఇలానే ఉండిపోతావా, మీ చెల్లెలు చూడు ఏదో ఒకటి చేసి సంపాదించుకొని సెటిల్ అవుతున్నారు. మా అమ్మ వాళ్ళకి ఏంకా, మా చెల్లెలు ఉంది, మా అమ్మకి 5 మంది అన్నలు ఉన్నారు, మా మామ వాళ్ళు ఉన్నారు, అందరూ చూసుకుంటారు. అలా మా చెల్లెలకి తెలివి ఎక్కువ, మా చెల్లెలు బాగా యూట్యూబ్ చేస్తుంది, ఆ పాప సంపాదిస్తుంది, మా అమ్మని చూసుకుంటుంది లేక అని చెప్పేసేవాళ్ళంట. అవన్నీ మాకు మళ్ళీ తెలిసాయి. ఓకే, నాకేంటంటే ఇప్పుడు బాధ ఏమనిపిస్తుంది అంటే, మనుషులు ఇలా మీరు ఏదో చేసేసారు, రెచ్చగొట్టేశారు, మీరు ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది తక్కువ అమౌంటే కదా, ఏమైపోతుంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇస్తారు. అలా కాకుండా మీరు వడ్డీ కడుతున్నాడు ప్రతి నెల, ఓకే, ఒక 2-3 మంత్స్ నుంచి ఆపేస్తున్నాడు కట్టలేక, అసలే ఇద్దామనేసి అనుకున్నాడు, కుదరలేదు. ఏమైపోతుంది, ఒక 2 రోజులు ఆగలేరా,
మీరు నిజమే, ఒకవేళ మీకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అలా అని ఇప్పుడు లైఫ్ లాంగ్ మా అన్నని మేము పోగొట్టుకున్నాము. సో మాటలు అనడం చాలా ఈజీ. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో చూసే వాళ్ళకి మాటలు అనడం చాలా ఈజీ, కానీ అవతల మనిషి దాన్ని ఎలా తీసుకుంటారనేది కూడా ఆలోచించాలి. సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు, స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు ఉంటారు. కోర్స్ నేను కూడా చాలా సెన్సిటివ్, భయంకరంగా. ఒక స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పెట్టినప్పుడు ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తే వెంటనే ఏడ్చుకుంటూ కూర్చునేసేదాన్ని. ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ అయిపోతున్నానంటే రోజు రోజుకి నాకు దెబ్బల మీద దెబ్బలు అనమాట. అమ్మ వాళ్ళ పరంగా అన్న ఇలా అయిపోయారా, అన్న ఇలా అయిపోయిన వెంటనే మా నాన్నకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసింది. నాన్నకి ఇప్పుడు అసలు మేము అనుకోలేదు, ఇంకా మాకు లేరనేసుకున్నాం. మాకేంటిది 6 నెలలు కాలేదు అన్న చనిపోయి, వెంటనే ఇది అనుకున్నాను. తీరా ఇప్పుడు పర్లేదు, కొంచెం చెయ్యి కదిలిస్తారు, కాలు ఓకే, ఏదోలాగా క్యూర్ చేయించి పంపించాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మా వారిని, మా పెద్దమ్మాయిని పెట్టేసి వచ్చాను చూసుకోవడానికి వాళ్ళని. ఓకే, మీ దగ్గరే ఉంటున్నారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, అమ్మ చూసుకుంటారు. కానీ చెప్పాను కదా, పేరుకే రిలేటివ్స్. మనకి ఏదైనా అయిపోతే కూడా రారన్నమాట. రిలేటివ్స్ ఎప్పుడు రారు. ఏదైనా అయితే మనకి అప్పుడు బాధపడుతుంటే చూడడానికి వస్తారు, రారు. సో అలాంటప్పుడు ఇంకెవరిని నమ్మాలి? మా వదిన ఒక్కరే ఉంటారు. మా వదినకి హస్బెండ్ లేచారు, మా అన్న చనిపోయారు యాక్సిడెంట్లో. తను అమ్మ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, మంచి చెడ్డ చూడడం కానీ, అది కూడా నచ్చదు కొంతమందికి. అది కూడా నచ్చదు అనమాట. అన్నీ వాళ్ళకి చూసేసుకుంటుంది, వాళ్ళకి సపోర్ట్గా ఉంది అనేది అది కూడా నచ్చదు అనమాట. నేనున్నాను. మా అన్న చనిపోయిన తర్వాత, అంతకు మా అన్న ఉన్నప్పుడు అంటే నన్ను అన్నారనమాట, ఒక యూట్యూబ్లో క్వశ్చన్ చేశారు నన్ను, నేను మా అన్న వీడియో పెడితే, చనిపోక ముందు కదా మీరు కాపాడుకోవాలి, డబ్బులు ఎప్పుడైనా మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు అంటారు. డబ్బులు మీరు ఇచ్చుంటే మీ అన్న బతికేవాడు కదా, మీరు హెల్ప్ చేయలేదు, మీ అన్న చనిపోయాడు, ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు బాధపడి ఏం ప్రయోజనం అని నన్ను అడిగారు. ఇక్కడ ఎవరికి తెలియదు నేను ఎంత చూసుకుంటాను వాళ్ళని అని చెప్పేసి. మా అన్నకి ఖర్చులు కూడా నేను ఫోన్పే చేసేదాన్ని. ఓకే, అలా చూసుకున్నాను, అది ఎవరికి తెలియదని. నేను చెప్పుకోవాలి, అన్ని ప్రతిదీ ప్రూఫ్ చేసుకోలేం కదా. అంతే కదా. సో అలా ఉన్న ఫ్యామిలీని, మా అన్న ఉన్నప్పుడు నేనే చూసుకునేదాన్ని. మా అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంక పూర్తిగా నాదే అయ్యింది. మా అన్న ఉన్నప్పుడు కూడా ఏం పెద్దగా చూసుకునేది ఏం లేదు వాళ్ళని. మా అన్నకే సరిపోయేది. అలా అలా ఫ్రెండ్స్ తో తిరగడము, వాళ్ళకి తినిపించడం, ఇంకా ఉంటాయి కదా, అలా ఉండేవాళ్ళు. మా నాన్న ఎప్పుడు అనేవాడు, కొడుకైనా కూతురైనా ఇంక నేనే రేఖ అని బాధ్యత అంతా ఇంకా రాసేసాడు దేవుడు అని చెప్పి. అలానే అయిపోయింది. అన్న చనిపోయిన తర్వాత ఆ అప్పులు ఏమేమి ఉన్నాయో నేను క్లియర్ చేసేసాను. ఓ సూపర్. అంటే మాకు తెలిసినవి, మాకు తెలియదు కదా, ఏమేమైతే తెలిసినవి ఉన్నాయో అవి కానీ, అమ్మ వాళ్ళకు ఉన్న అప్పులు కానీ మొత్తం నేను తీర్చేసాను. సూపర్. నా గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి లోన్ తీసుకొచ్చి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తల్లి తండ్రిని బాగుంటే మనం ఎక్కడున్నా బాగుంటాం. నిజం. అమ్మ నన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఎంత సంపాదించినా కూడా వేస్టే. సక్సెస్ అది నాకు తెలిసి రాదు. అలా వచ్చిన సక్సెస్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కడ ఉన్నా పెద్దవాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఉంటే మనం ఎప్పటికీ బాగుంటాం. మీ అన్నతో ఉన్న ఒక బెస్ట్ మెమరీ ఏంటి మీకు? మా అన్నతో నాకు బెస్ట్ మెమరీస్ అంటే పెద్దగా ఏం లేవు. మెమరీస్ అంటూ ఏం లేవు మాకు పెద్దగా. నేను పిల్లలు డెలివరీ అయినప్పుడు మంచిగా చూసుకున్నాడు. ఓకే. అప్పుడు పిల్లలంటే చాలా ప్రాణం. మా పెద్దమ్మాయి అంటే ఇంకా ప్రాణం. అసలు ఒక నిమిషం వదిలి ఉండడు. ఎప్పుడు సండే వస్తుందంటే ఆటో తీసుకొచ్చేవాడు, వాళ్ళని సాటర్డే నైటే ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా ఉన్నారనమాట. కాకపోతే బెస్ట్ మెమరీస్ అంత క్లోజ్ లేం కదా, మెమరీస్ ఉండడానికి అదే నా బాధ. ఉన్నప్పుడు పెద్దగా ఏం లేవు, ఇప్పుడు మిస్ అవుతున్నాము. ఇప్పుడు ఇంకా రాని లోకానికి వెళ్ళిపోయారు. ఏముంటాయి ఫొటోస్ ఏదైనా ఉంటే వాటిని చూసుకోవడం. మేమిద్దరం కలిసి తీసుకున్న ఫొటోస్ కూడా ఎక్కువ ఉండవు మా దగ్గర. ఏమంటే నచ్చదు, మాట్లాడడమే కష్టం. అంటే ఇంకా ఎలా నచ్చుతుంది చెప్పండి. సో అట్లా ఇరుముడి మాల వేశారు. ఇంకా చనిపోయే 1 month ముందు నేను ఎక్కువ రోజులు ఉండాలనుకోవట్లేదు ఈ భూమి మీద. నేను ఇదే లాస్ట్ అనుకుంటా అయ్యప్ప మాల వేసేసి నేను ఇరుముడి చెల్లించుకొచ్చేస్తాను అనేసి అన్నారు. అప్పుడు కూడా అమ్మ వాళ్ళు తిట్టారు, నోట్లో ఆ మాట రాకూడదు, ఎంతసేపు మనం చనిపోతాం అనే మాట రాకూడదు, అది జరిగిపోతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడతావంటే లేదన్నాడు. నేనే ఇరుముడి పరిస్థితి ఏమీ బాగాలేదు, అమ్మ వాళ్ళకి బాగాలేదు కొన్ని ఇయర్స్ నుంచి. నేనే డబ్బులు ఇచ్చి నేనే పంపించాను ఇరుముడికి. టూర్ ట్రిప్ వెళ్ళారనమాట. అలా వెళ్ళారు, హ్యాపీగా ఇరుముడి చెల్లించుకొని వచ్చారు. ఆ 1 week 10 daysలోనే ఇలా అయిపోయింది. కానీ ఆయన ముందే ఫిక్స్ అయ్యాడు, చూడండి. ఫిక్స్ అయ్యాడు. అది ఎప్పటి నుంచి ఫిక్స్ అయ్యాడో, మనతో మాట్లాడి బాధని పంచుకుంటే
తెలుస్తుంది. ఓకే మనం కూడా చెయ్యొచ్చు. బాధని నువ్వు ఏం బాధ ఉందో చెప్పకుండా ఉంటే మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎలా చేయగలుగుతాం? మనిషి కంటే డబ్బు కాదు కదా ముఖ్యము. చెట్టంత మనిషిని ఈరోజు నాకు ఒక అన్న లేడు, మా అన్న చనిపోయిన రోజు నేను ఏడుస్తున్నా, నాకు ఇంకెవరు చూస్తారు, నాకు ఎవరు చూస్తారో చూడరో పక్కన పెడితే మన అన్ననే వాడు ఉన్నాడు ఒక ధైర్యం అనమాట. అలాంటిది మా అన్న లేడని నేను ఏడుస్తుంటే ఒక్కరంటే నాకు ఎంత మంది ఉన్నారు తెలుసా రిలేటివ్స్ లో బ్రదర్స్, ఒక్కరు కూడా వచ్చి నేనున్నానని చెప్పిన వాళ్ళు లేరు. అసలు అంటీ అంటున్నట్టే ఉన్నారు. అంటే ఏడుస్తున్న తర్వాత ఉంటారో వస్తారో చేస్తారో పక్కన పెడితే ఆ నిమిషం ధైర్యం ఇవ్వడంలో ఎంత ఎవ్వరు కానీ రాలేదు. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ లో మా అన్న మా ఆడపడుచు హస్బెండ్ ఉంటారు, నేను ఎక్కువ వీడియోస్ లో కూడా చెప్తూనే ఉంటాను. ఆ అన్న ఒక్కరే భుజం నేనున్నాను నాయన నీకేం కాదన్నట్టుగా ధైర్యం ఇచ్చారు. ఆ మాట మీకు గుర్తుండిపోయింది చూడండి, గుర్తుండిపోతుంది. వాళ్ళు పెడతారో పెట్టరో సెకండరీ, మనం ఏం ఆశించి వాళ్ళని ఏదనుకోవట్లేదు. కాకపోతే ఆ ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి కదా. నేనున్నాను నాయన అని చెప్తే అదొక కొండంత ధైర్యం. బట్ అందరూ చూసి చూడనట్టు అంటే అంటున్నట్టు వెళ్ళిపోయారు తప్పించి నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళు నాకు ఎక్కువ పెద్దగా వాళ్ళతో బాండింగ్ కూడా ఉండదు. ఓకే, ఈ నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళంతా వీళ్ళు కానీ అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాకు ఇంక మేనమామలు 5 మంది ఉన్నారు, ఒక పెద్దమ్మ ఉంది, అమ్మ వాళ్ళు 7 మంది మొత్తం. ఓకే, సో మంచి ఫ్యామిలీ. అట్లని చెప్పి ఫైనాన్షియల్ గా బాగున్నారంటే అందరికీ అన్ని ప్రాబ్లమ్స్. అమ్మ వాళ్ళని చూసుకోవడానికి కూడా ఫైనాన్షియల్ గా బాగుంటేనే కదా వాళ్ళు కూడా చూసుకుంటారు, అన్న వాళ్ళు కానీ చెల్లెల్ని. సో అంత లేదు, ఉన్నంత వరకు వాళ్ళకున్న సపోర్ట్ చేస్తారు. బట్ మొత్తం భారం నేను తీసుకున్నాను, అమ్మ నాన్న బాధ్యత నేను తీసుకున్నాను. వాళ్ళకి ఏ లోటు లేకుండా హ్యాపీగా చూసుకుంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు బిడ్డ లేడనే బాధ తప్పించి వాళ్ళకి ఇంకా ఏ బాధ లేకుండా నేను చూసుకుంటున్నా. ఎలాంటి ఆ బాధ నేను తీర్చలేను, వాళ్ళ కొడుకు లేడనేది నాకే, నేను అన్న లేడనేది నాకు నేను తీసుకోలేను. అలా కడుపున పుట్టిన బిడ్డ 35 సంవత్సరాలు, ఎన్నెన్నో కళలు ఉన్నాయి. నేను ఎన్నో రోజులు ఎప్పుడైనా సరదాగా కూర్చొని మాట్లాడటం మా అన్నకి చెప్పేదాన్ని, నీ పెళ్ళి నేను అలా చేస్తా ఇలా చేస్తా నేనే చేస్తా, నీకు మెడలోకి చైన్ వేస్తా అదేస్తా, నాకు నువ్వు పట్టుచారీ కొని ఇవ్వాలి నీ పెళ్ళికి అని చెప్పేసి. అండర్స్టాండ్. ఎన్ని మాట్లాడుకున్నా ఆ మనిషిని మళ్ళీ ఎవరు తీసుకురాలేరు. అది ఒకటే ఏమంటే ఆవేశంలో దయచేసి ఎవ్వరూ కూడా ఇలాంటి సూసైడ్ పనులు చేసుకోకూడదు. మీరేమో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయే వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతారు. దాని వెనక ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మా నాన్నకి మా అమ్మకి మా హస్బెండ్ మంచివాడు కాబట్టి హెల్ప్ చేస్తే ఒక కొడుకులాగా ఉన్నాడు. ఒకవేళ అలా చూసుకునే పరిస్థితి లేకపోయిన వాళ్ళైతే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మ ఏ పని చేయలేదు, మా నాన్న అస్సలు ఇంకా పడుకున్న చోట పడుకొని ఉండాలి, కూర్చోవడానికి కూడా అవ్వదు. ఎలా ఉంటుంది? దేవుడు నాకు ఈ లైఫ్ని ఇవ్వడం వల్ల అట్లీస్ట్ నేను ఎర్న్ చేసిన దాంట్లో వాళ్ళకి కొంచెం పెట్టి వాళ్ళని చూసుకుంటున్నా. మమ్మల్ని చూసుకోవడానికి మా హస్బెండ్ ఉన్నాడు, మా అమ్మ వాళ్ళని చూసుకోవడానికి నేనున్నాను. ఇలా ఉంది, అన్నలేడనే బాధ తప్పించి. చనిపోయిన దినాలు తీరుస్తారు కదా, పెద్ద కర్మ. అది అయిపోయిన తర్వాత 3వ నెలలో బట్టలు పెట్టేదానికి మధ్యలో 30 అదే ఎవరికైతే చెప్పాను కదా రిలేటివ్స్ లో 50,000 ఇవ్వాలని, వాళ్ళలో మన దివసాలు తీరుతానే 30,000 ఇచ్చాను. నా దగ్గర ఉన్నింది ప్రస్తుతానికి. నేనంటే అవన్నీ చూసుకోవడానికి నాకు ఉండాలి కదా మనీ అనేది. 30 ఇచ్చేసాను, ఇంటికి పిలిచి ఇచ్చేసాను. 20 బ్యాలెన్స్ ఉన్నాను. సరే ఆటో ఎక్కడ ఉన్నింది, అది దొరికి ఏదైనా జరిగితే ఇద్దాంలే అన్నట్టుగా మేము ఉన్నామా. కానీ గొడవకు వచ్చేసారు. కర్మ రోజా? గొడవ కర్మకు ముందే గొడవ జరిగిపోయింది. చనిపోయిన వారం రోజులని ఇంటికి పెయింటింగ్ వేస్తున్నా గొడవ జరిగిపోయింది. ఓకే, అప్పటికే డిసైడ్ అయిపోయా ఎవరూ లేరు మనకంటూ, ఎప్పుడు మనల్ని మనమే నిలబడాలి స్ట్రాంగ్ గా అని చెప్పి. ఆ టైంలో మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా, అసలు ఉండదు ఇంట్లో. ఈ కాలం మానవత్వం అంటే కష్టం లేండి, అసలు కష్టం. అది అంతే అంటారా? విసిగిపోయాను నేనైతే, మెయిన్ గా మనుషులు నమ్మడంలో విసిగిపోయాను. ఎక్కువ నాకు సర్కిల్ కూడా పెద్దగా ఉండదు, ఫ్రెండ్ సర్కిల్ కూడా నేను ఎక్కువ మోస్ట్లీ నమ్మను. సో అలా తక్కువగా ఉంటది. అవసరమైన టైంలో లేని వాళ్ళు మిగతా టైంలో ఎందుకు? అది నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఆడబిడ్డ, నువ్వు ఇన్ని భారం వేసుకున్నావు, ఒక పెద్ద కర్మ ఎలా చేస్తావు, ఇవన్నీ ఎలా, ఒక్కరు వచ్చిన వాళ్ళు లేదు. మేనమామ వాళ్ళు కొంతమంది ఉన్నంత వరకు హెల్ప్ చేశారు, వాళ్ళు మాత్రం ఎంత చేయగలుగుతారు? లేని వాళ్ళు ఉన్నంత వరకు తలా కొంచెం వేసి ఇచ్చారు, ఏదో ఒక దానికి అయ్యింది. ఒక్కొక్కరు పెయింటింగ్ వేయించడం, ఒకరు ఇలా. మా అన్న ఉన్నారు, మా పెద్దమ్మ కొడుకు, మా అన్న కొంచెం నాతో హెల్ప్ పంచుకున్నారు. ఇలా మాకు జరిగిపోయింది.
20,000 బ్యాలెన్స్ ఉన్నాను. ఇంకా 3వ నెల బట్టలు పెట్టే నెల ముందు గొడవకు వచ్చేసారు. నాకు కోపం వచ్చి నేను ఫోన్లో అరిచాను, మనిషినే పోగొట్టుకున్నాము, ఆఫ్టర్ ఆల్ 20,000కి మీరు ఇలా చేస్తున్నారు. ఈరోజు మా అన్న మాకు లేకుండా పోయాడని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర 15 మంది, నేను అది లైఫ్లో మర్చిపోలేదు. మేము వెళ్ళేసరికి కొట్టడానికి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు, దిక్కులేని వాళ్ళు మాదిరి ఉన్నారు. 20,000 కోసం దిక్కులేని వాళ్ళు లాగా ఉన్నారు. ఇంట్లో పొడవుకి వీధి నుంచి ఇంటి వరకు నిల్చొని ఉన్నారు మగవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ. ఓకే, అది నేను లైఫ్లో నేను మర్చిపోలేను, నా బుర్రలో నుంచి పోదు. మేము ఈరోజు పక్కన ఉన్నాం, అంటే అమ్మ వాళ్ళ ఊరికి మాకు 3 కిలోమీటర్ల దూరం అంతే, పలంనేరుకి దగ్గరున్నాము. అమ్మ ఫోన్ చేసింది, వెంటనే వెళ్ళాం. ఓకే, 2 నిమిషాల్లో నేను మా వారు వెళ్ళిపోయాం. వీళ్ళు ట్యూషన్కి వెళ్ళున్నారు, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. మేము వెళ్ళే లోపల జస్ట్ 5 మినిట్స్లోనే 15 మంది దగ్గర ఉన్నారు అక్కడ. వాళ్ళు చూడడానికి వచ్చారా, కొట్టడానికి వచ్చారా, వాళ్ళు ఏం చేయడానికి వచ్చారో పక్కన పెడితే అంతా వాళ్ళదే, వాళ్ళ సర్కిలే ఉన్నారు. ఈవెన్ మేము ఒకవేళ అక్కడ లేకపోతే, మేము వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి అంత తొందరగా 20,000 కోసం, జస్ట్ ఒక చిన్న అమౌంట్ కోసం 15 మంది అమ్మ నాన్న దగ్గరకు వచ్చారంటే ఒక చిన్న అమౌంట్కి అంత చేశారు. వెళ్ళి మాట్లాడాము, ఇంకా వచ్చేసారనమాట. అంతా ఒకటి అయిపోయి గొడవలకు వచ్చేసారు. ఆ రోజు ఎవ్వరు రాలే. అప్పుడు అనుకున్నాను, మంచికి ఎవ్వరు రారు, ఇది డబ్బుండి బలగముండే వాళ్ళకే అందరూ ఉంటారు. అంతేగా, ఇంక ఇలాంటి వాటికి అయ్యో పాపం అనడము, బిడ్డను పోగొట్టుకున్నారని ఒక్కరి నోట్లో కూడా రాలేదు. వాళ్ళు బిడ్డను పోగొట్టుకున్నారు, బాధలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని అనేక రాలేదు. ఎందుకు ఇవ్వలేదు మీరని క్వశ్చన్ చేయడానికే వచ్చారు. అంటే ఉంటారు కదా బంధువులు, వాళ్ళు పక్కన ఊర్లో అంటే నోరు తెరియర్లేండి, ఎవరు చూడడానికి వస్తారు అందరూ. ఊర్లో అలా జరుగుతోంది, చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ ఆపడము, లేకపోతే చెప్పడము, బిడ్డను పోగొట్టుకున్న బాధలో వాళ్ళు ఉన్నారు, నోరు ఒక మాట కూడా అనేస్తారు. వాటిని తీసుకోండి, కడుపు కాలితేనే కదా వాళ్ళు అంటారు, అనవసరంగా అనరు కదా. అలా ఎవ్వరు రాలేదు. అందరిని నేను చూస్తున్నా, ఎవరు లేరా మాట్లాడడానికి వచ్చి ఇంత జరుగుతోంది ఇక్కడ అంటే ఒక్కరు కూడా రావట్లేదు. సరే, ఇంకా అర్థమైంది నాకు పరిస్థితి, ఇక్కడ పెట్టనమ్మా మిమ్మల్ని, నేను తీసుకెళ్ళిపోతాను, పలంనేరుకు వచ్చానంటే మా అమ్మ బతికినా చచ్చినా ఇదే ఇంట్లో చస్తాను, నా బిడ్డ ఏ ఇంట్లో చచ్చినాడో ఆ ఇంట్లోనే ఉంటాను. మా అన్న చనిపోయిన తర్వాత కూడా ఇంటికి ఏదో తిరుపతి వస్తుంది అంటారు, 3 months వచ్చింది, ఇంట్లో ప్రాణం పోయిందని. అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళే ఎంతసేపు. అంటే ఏమంటే ఉండకూడదు ఇంకా వాళ్ళ కళ్ళ ముందర. కూతురు బాగా బ్రతికేస్తోంది, వీడియోస్ చేసి, నేను డాన్సులు వేస్తానంట, నేను వీడియోస్ చేస్తానంట, క్యారెక్టర్లెస్ అంట, ఇలా పేర్లు పెట్టేశారనమాట. డాన్స్లే అంటే ఏంటి, డాన్స్ వేస్తే వీడియోస్ చేస్తే క్యారెక్టర్ పోతుందా? తప్ప అసలు చేయడం తప్ప. ఇప్పుడు ఎంతమంది చేస్తుంటారు, తప్ప అసలు ఇది ఒక ప్యాషన్ ఎంచుకున్నాం, కష్టమో నష్టమో, దీంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక యూట్యూబర్గా నిలబడడం అనేది కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎన్నెన్నో తట్టుకోవాలి, నిలబడాలి, అవన్నీ నేను ఫేస్ చేసేసాను. ఈరోజు ఎవరేమన్నా నాకు ఫరక్ పడదు, అసలు స్ట్రాంగ్ గా వచ్చేసాను. ఇంకెన్నైనా అంటారా, ఓకే అనండి, అంతే. మీరు అనేవాళ్ళు మీ వీడియోస్ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు, మీరు వీడియోస్ చేస్తున్నాం. అంటే మీ అన్న చనిపోయారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అన్న చనిపోయారని ఎందుకు హ్యాపీగా ఎందుకుంటారు ఎవరు చెప్పండి. బేసిక్గా నువ్వు ఎలా వీడియోస్ చేసుకుంటావు, నువ్వు ఎలా రెడీ అవుతున్నావు, నువ్వు ఎలా నవ్వుతున్నావు, నువ్వు ఎలా తింటున్నావు అని కామెంట్స్ వస్తాయి. కావాలని పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. బుర్ర తక్కువ అసలు మనుషులు. అంటే ఎట్లా, ఇప్పుడు మా అన్న మా అమ్మ నన్ను వదిలేసి దిక్కులేనని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా మా అన్న కోసం ఏడ్చాం, ఇంకా అయిపోయింది. ఏడ్చి ఇప్పుడు నేను ఒకవేళ మనం తెచ్చేస్తానా, నేను ఏడడం వల్ల వస్తాడంటే రోజు కూర్చొని ఏడుస్తాను నేను. స్టిల్ ఇప్పటికీ నేను నైట్ పడుకుంటే నేను ఏడుస్తా, పిల్లలకు కనపడదు. ఎందుకంటే పిల్లలు బాధపడకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ చాలా చిన్నగానే ఆలోచిస్తారు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళకి ఏం చదువు, ఇల్లు, వాళ్ళ పనేమో. ఇలా పిల్లల ముందర మనం ఏడవడం వల్ల మన ప్రతిదీ చెప్పుకొని గొడవలు పడుకుంటూ ఉంటే డిస్టర్బ్ అయిపోతారు పిల్లలు. అరే ఏంట్రా ఇదే నా లైఫ్ అంటే అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. ఏదైనా జరిగితే ఒక్కొక్కసారి నా వల్ల అవ్వదు, మనకు వచ్చే ఇన్కమ్ కొంచెమే ఉంటుంది, ప్రెజర్స్, సమస్యలు చూస్తే చాలా ఉంటాయి. వీటిలో ఫ్యామిలీని ఒక బాధ్యతని నేను తీసుకున్నా, ఒక కుటుంబాన్ని తీసుకున్నా. ఇద్దరైనా ఒకరైనా కుటుంబం ఇంకా భారమే కదా. ప్రతిదీ నేను బాధ్యతగా తీసుకున్నా కూడా అవ్వనప్పుడు
ఇంకా మా వారికి కూడా పెద్దగా ఏం రాదు, ప్రైవేట్ జాబ్ కాబట్టి అంతంత మాత్రమే. సో బాడుగులకి, ఫ్యామిలీని చూసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి వీటికే సరిపోతుంది మాకు. ఓకే. ఇలాంటి టైంలో భారం ఎక్కువైపోయింది అనుకోండి, కష్టం అయిపోతుంది. పిల్లల ముందర ఏడవలేను, మా వారి ముందర ఏడిస్తే ఆయన డల్ అయిపోతాయి. ఆయన ఇంటికి ఒక యజమాని కదా, ఆయనే డల్ అయిపోతే మమ్మల్ని ఎవరు పోషిస్తారు మళ్ళీ? సో అలా ధైర్యం తెచ్చుకోవడం, దుప్పటి కప్పుకొని సైలెంట్గా సౌండ్ రాకుండా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి నా లైఫ్లో. కానీ చూడడానికి నేను ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తా. ఈ రోజు ఏడుస్తా, మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి డాన్స్ వేస్తా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి. కానీ అదే చూస్తారు, ఎవరు చూడలేదు అలా అని చెప్పి నేను ప్రూఫ్ చేసుకోలేను కదా. కెమెరా ఆన్ చేసుకొని ఏడ్చుకొని కూర్చోలేను. ప్రతిరోజు కెమెరా ఆన్ చేసుకుని ఇప్పుడు నేను ఏడుస్తున్నాను చూడండి అని చెప్తారా? నా కష్టం కనబడకపోయినా పర్లేదు, కానీ నా సంతోషాన్ని 10 మందికి నచ్చేది. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ చేస్తున్నాను, నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది నాకు వచ్చి పర్సనల్గా మెసేజ్లు చేస్తారు, మాట్లాడతారు, కాల్ చేస్తారు. మార్నింగ్ బద్ధకంగా పడుకుంటాం అక్క, మీ వీడియో రాగానే నేను ఆ వీడియో చూసుకుంటూ నేను ఇల్లు క్లీన్ చేస్తాను అక్క అని పెడతారు. ఇల్లు నీట్గా పెట్టుకోవడం నిన్ను చూసి నేర్చుకోమన్నారు అక్క మా హస్బెండ్, ఇప్పుడు నేను నీట్గా పెట్టుకుంటున్నా అక్క అంటారు. మిమ్మల్ని చూసి ఎలా రెడీ అవ్వాలో నేర్చుకున్నా, నన్ను చూసి నలుగురు నేర్చుకున్నా నాకు అది హ్యాపీనే కదా. అయ్యో మీరు ఎంతసేపు ఇలా నెగిటివ్గా పాపం ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎక్కువ గుర్తుండడం వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీ వీడియోస్ కింద కామెంట్స్లో ఏమైపోయారు అక్క, అసలు మీరు కనిపించలేదు, వీడియోస్ రాకపోతే భయపడిపోయాం, అసలు ఏం జరిగిపోయిందా అని, మీరు వీడియోస్ పెట్టండి అక్క అని కామెంట్స్ నేను చాలా చదివాను. పాజిటివ్ సైడ్ కూడా ఉంది మీకు, మీకోసం ఆలోచించే ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. వదిలేసిన వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు, ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది కానీ మనకు అది ఎక్కదు. ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెడతారో వాళ్ళదే పాయింట్ ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు అని ఏడుస్తాను తప్పించి, అంతమంది మంచిగా పెట్టారు కదా, దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. అది ఎవరైనా సాధారణంగా వచ్చేది అంతే, ఎవరైతే అలా అన్నారు అక్కడికే వెళ్ళిపోద్ది. కానీ ఇది చూసి ఆనందపడొచ్చు కదా అంటాను. అలా మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు ఇప్పటికీ. నేను ఒక రోజు నాకు ఒక హెడేక్ అని ఏడిస్తే కూడా వెంటనే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మెసేజ్ చేసేస్తారు, అక్క ఏమైంది, కషాయం పెట్టుకొని తాగండి. చూడండి ఎంత ప్రేమ ఉంది, చాలా అభిమానించి. ఎవరు రాలేదు ఎవరు లేరు అంటున్నారు, ఇంతమంది ఉన్నారు మీకోసం వెనక. అంటే మన వాళ్ళు మనకు ఎప్పుడు తోడుండకపోవచ్చు, కానీ మనం ఎవరో అసలు సరిగ్గా తెలియని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాం. ఎంతో మంది యూట్యూబ్ చూసే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ మెయిన్ గా అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక లేడీస్ అంటే జెంట్స్ ఎక్కువ ఫాలోయింగ్ ఉంటది, కానీ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. నాకు మా అన్న చనిపోయిన తర్వాత నేను పెట్టాను అనమాట, ఇలా అంటే గ్యాప్ వచ్చింది కదా మెన్షన్ చేద్దాం అన్నట్టుగా పెట్టాను. నేనున్నాను అన్నగా, మేమున్నా మీకు తమ్ముడుగా, అక్క మీరు బాధపడకండి. కొన్ని 100 మెసేజ్లు వచ్చాయి నాకు. అప్పుడు అనిపించింది నెగిటివ్గా చూసే వాళ్ళే కాదు, మన గురించి ఒక ఫ్యామిలీగా ఆలోచించే వాళ్ళు కూడా నన్ను ఇప్పటికీ ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తారనమాట. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు, 50 years ఉండేవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు, 60 years ఉండేవాళ్ళు నా వీడియోస్ చూస్తారు. నువ్వు నా బిడ్డలాగా ఉన్నావమ్మా, నువ్వు ఇలా నవ్వుతూ ఉండమ్మా, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, నువ్వు ఎవరో ఏదో అన్నారని బాధపడకు, ఇలా ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి సబ్స్క్రైబర్స్, అలాంటి ఒక సోషల్ మీడియా ఫ్యామిలీని నాకు ఈ దేవుడు ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను 3 పూట్ల తిని మా అమ్మ వాళ్ళని కూడా చూసుకోగలుగుతున్నానంటే నాకు ఆ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఇదనమాట. నాకు ఆ ధైర్యమే కదా, ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నా. ధైర్యం వెనక్కి లాగాలి అని చూసే వాళ్ళకంటే నా భుజం తట్టి మేమున్నాం సపోర్ట్గా, మీరు చెయ్యండి అని ధైర్యం ఇచ్చిన వాళ్ళు నాకు సోషల్ మీడియా ఆ దేవుడు ఇచ్చాడు. వీళ్ళు నాకు ఎప్పుడు ఉంటారు ఈ సబ్స్క్రైబర్స్. నిజంగా వాళ్ళే కదా మిమ్మల్ని వీడియోస్ చూడడం వల్ల మీకు రెవెన్యూ వస్తుంది. మనము ఎంత చేసినా కూడా దాన్ని చూసే వాళ్ళు కూడా ఉండాలి కదా. అది నాకు సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పటికీ నేను రుణపడిపోతాను వాళ్ళకి. సో ప్రియా, ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? నాకు సైలెంట్ అసలు లేదు, మమ్మీని పక్కన ఇట్లా సీక్రెట్ గా చెప్పు, చెప్పు, పర్లేదు చెప్పు. నిజంగానే మమ్మీ. ఎందుకు ఇష్టం? డాడీ ఎందుకు ఇష్టం లేరు? డాడీ కూడా ఇష్టం కానీ ఎక్కువ మమ్మీ. ఎందుకలా? మమ్మీని చూస్తే చాలా నేర్చుకో. అవునా? ఈ ఒక పాయింట్ చెప్పు, ఏం నచ్చుతుంది మమ్మీలో బాగా? మరి ఇప్పుడే చాలా నేర్చుకున్నాను. మీ మమ్మీ వెంటనే కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకున్నారు చూడు. మమ్మీని చూసి చాలా నేర్చుకున్నా అనేసరికి. మమ్మీ ఎప్పుడైనా ఇంట్లో ఇబ్బంది పడదు, ఏడవడం కానీ, కొంచెం డల్గా కూర్చోవడం కానీ ఎప్పుడైనా చూసావు? అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? మమ్మీ ఏడవద్దు మమ్మీ, ఏడవద్దు మమ్మీ అని చెప్తావా? అప్పుడే ఇలా తట్టింది కదా, నేను చూస్తున్నా ఇలా తుడుస్తుంది, ఇలా అంటది, ఏం కాదుమా ఏం కాదుమా అంటది. నాకు ఇంకొక అమ్మ పెద్దమ్మాయి దానికి కూడా అడిగారు, మీరు ఎప్పుడు చిన్నమ్మాయినే చూపిస్తారు వీడియోస్లో,
పెద్ద అమ్మాయిని చూపించరు, మీకు పెద్ద అమ్మాయి అంటే ఇష్టం లేదా అని. ఎందుకు ఇష్టం ఉండదు అసలు? ఇద్దరిని నేనే కదా కన్నాను, అదే కదా, ఇద్దరు నా పిల్లలే కదా. ఎందుకు ఆ లాజిక్ మర్చిపోతారు జనాలు. కొంచెం రిజర్వ్డ్ గా కానీ ఏంటంటే వీడియోస్ లో కనిపించదు, తనకు నచ్చదు, నన్ను చూపించద్దు మా అంటది. ఒక్కటే ఓపెన్ గా చెప్తుంది. నేను అప్పుడప్పుడు కనిపించవి అని చెప్పి బలవంతంగా చూస్తూ ఉంటా. అప్పుడు కూడా వెళ్ళిపోతుంది. తిను బాగా అన్నిట్లో నాలాగా పిచ్చి, యాక్టింగ్ పిచ్చి. నేను హీరోయిన్ అయిపోతాను మా, నేను హీరోయిన్ అయిపోతాను మా అంటది. హీరోయిన్ అయిపోతావా? డాన్స్ నేర్చుకుంటా ఉంది, హీరోయిన్ అయిపోతానంటది. డాన్సర్ అవ్వ. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల. శ్రీలీల. ఎందుకు మమ్మీ కాదా? ఎందుకు శ్రీలీల అంటే? ఓ డాన్స్ చేస్తుంది కాబట్టి. బాబా ఎటు తిరిగి డాన్స్ లోకి వస్తున్నావు. డాన్సర్ అవుతావు, హీరోయిన్ అవుతావు? డాన్స్ చేసే హీరోయిన్ అవుతావు కదా. హీరోయిన్ కూడా డాన్స్ వేయాలిగా, అంతే కదా. అంతేనా? అసలు నవ్వడం తప్ప. ఇలా ఎందుకు చేతులు నలుపుతున్నావు? పోయిన జన్మలో నువ్వు ఫిష్ అయ్యి ఉంటావు అట్లా అంటున్నాయి చేతులు కదా. కాదా? ఫేవరెట్ హీరో అడగండి. ఫేవరెట్ హీరో ఎవరు? న్యాచురల్ స్టార్ నాని. అమ్మో, న్యాచురల్ స్టార్ నానియా? ఎవరు చెప్పారు అలా పేరు అండి న్యాచురల్ స్టార్ అని? సినిమాలు బాగా చూస్తావా? ఏ సినిమా ఇష్టం న్యాచురల్ స్టార్ నానిది? మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎందుకు? మిడిల్ క్లాస్ కాబట్ట? నవ్విస్తూ జోక్ కామెడీగా ఉంటది కాబట్టి. నువ్వు నవ్విస్తావా నవ్వుతావా? రెండు. అంటే జోకులు ఎక్కువ వేస్తావా నువ్వు అసలు ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఎవరితో? మమ్మీతో. మమ్మీతో జోకులు వేస్తావు నువ్వు? అస్సలు అట్లా అనిపించట్లేదు, నువ్వు చాలా నటిస్తున్నావు అయితే. చాలా ఉంది లోపల, ఇంకా దాగుంది. అది బయట వస్తే బాగుంటది. నేను చెప్పే తీసుకొచ్చాను. బాగా ఫ్రీగా ఉండు నన్ను, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అలా ఉండను నన్ను. పాపం కొంచెం నేనే దెయ్యంలా కనిపించడం. అంతే కదా. ఎలా ఉన్నారు వైషు అక్క? బాగున్నారు. బాగా ఎలా అంటే హీరోయిన్ లాగా ఉన్నారు కదా. వద్దా చెప్పు ప్రియా, మీ మమ్మీ బాగుందా నీ బాగున్నా? ఇద్దరు బాగున్నారు. అసలు దొరకదు, ఎక్కడ దొరకదు. ఇంట్లో కూడా అంతే దొరకదు. బ్రెయిన్ మాత్రం శరవేగంగా పనిచేస్తుంది. అసలు మామూలు భలే నవ్వుతుంది తెలిసిందా నుంచి ఒక్కటే నవ్వు క్యూట్గా. మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీలో ఏం నచ్చింది అంటే చెప్పలేదు ఇప్పటిదాకా నువ్వు నాకు. నాలో ఏం నచ్చుతుంది నీకు? ఏం లేదంటండి. ఏం లేదా? ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు, మరి నాలో ఏం నచ్చలేదా? మమ్మీ ఫ్రెండ్ లా ఉంటుందా, మమ్మీలా ఉంటుందా? ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉంటుందా? అన్నీ చెప్పుకుంటావు నువ్వు, ఏం చేసావు, ఇలా జరుగుతుంది, స్కూల్ నుండి రాగానే లోడా 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 అమ్మ ఏ మూడ్లో ఉందో కూడా అవసరం లేదు, లోడా 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 వాగుతానే ఉంటది. అన్ని చెప్పేదాకా మనం ఏం మాట్లాడకూడదు. వినుమా 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 అన్ని చెప్పేసిందా, అమ్మయ్యా అయిపోయింది, ఓకే ఇంకా డాన్స్ క్లాస్ కి పరుగో పరుగు. నువ్వు చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. అంతే చెప్పేయాలి. పాపం బాగా ఇబ్బంది పడుతుంది మాట్లాడడానికి. నేను మాట్లాడేస్తే పర్లేదు, కూర్చొని అలా వింటా ఉండు, ఓకేనా? నేను మమ్మీతోనే మాట్లాడతాను. సో ఈ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంతకు ముందు కూడా మీ వీడియోస్ చూసాను, ఏదో గొడవలు అయినట్టున్నాయి మీకు, వాటి గురించి మాట్లాడను. ఓకే, ఉన్నారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నేను మర్చిపోని వ్యక్తి. నా లైఫ్లో నాకు చెల్లెలు లేరు. ఫస్ట్ నేను చెల్లెలు అనుకునేది తననే. ఓకే, అంతే. పాజిటివ్ వేలోనే నేను తీసుకెళ్తున్నా. ఇంకా ఏది నేను డిస్కస్ చేయను. కానీ అందరి ముందర చెప్పాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే మన మనస్సాక్షి కూడా రేపు మనం చెప్పుకోవాలి కదా. అంతేగా. తను ఆ రోజు నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి అని ఆలోచన ఇవ్వడము ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఓకే, అంతే. కానీ కష్టం నాదే, కాకపోతే ఒకరు ఉండాలి కదా, మనల్ని కూడా పరిచయం చేసిన వ్యక్తి ఉండాలి కదా. అది నా ఎప్పుడు నాకు తనే. పేర్లు వద్దు, ఇంకా టాపిక్ నేను తీయను. మాట్లాడుకోవట్లేదు ఇప్పటికీ? లేదు, ఇప్పుడు లేదు. ఇంకెప్పటికి మాట్లాడే ఆలోచన లేదు? లేదు. ఓ, అంత పెద్ద గొడవలు అయిపోయా? వద్దు అనుకునేసాం అంతే. ఓకే, బట్ మీ ఇంట్లో ఓకేనా అప్పటికి ఇన్స్టా యూట్యూబ్ పెట్టడం మీ వారికి? ఆల్రెడీ తను చెప్పినప్పుడు ఇలా నా ఛానల్లో చెయ్యండి, 50-50 షేరింగ్ తీసుకుంటాం, మీరు వీడియోస్ చేసి నాకు ఇవ్వండి అంటే. నాకు తెలియదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా నాకు తెలియదు. ఓకే, మొత్తం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓన్లీ నేను వీడియో షూట్ చేసి పంపిస్తాను, వాళ్ళే పోస్ట్ చేస్తారు, కామెంట్స్ కూడా వాళ్ళే, అన్ని మొత్తం వాళ్ళదే. మనం వీడియో షూట్ చేసి పంపించడం, ఎడిటింగ్ చేసి మనం ఇచ్చేయడం అంతే. ఓకే, సో 50-50 షేరింగ్ తీసుకునే వాళ్ళం. కాకపోతే ఇంకా కొన్ని డిస్టర్బెన్సెస్, తనకి అడ్జస్ట్ అవ్వలేదు పాపం, ఇంట్లో వర్క్స్ ఇవి. ఇప్పుడు నాకేంటంటే నేను దాని మీద లైఫ్ పెట్టేశాను కాబట్టి నాకు డైలీ వీడియోస్ పెట్టాలి. ఓకే,
సో అందులోనే 50-50 కాబట్టి వచ్చేది పెద్దగా ఏం రాదు, అంతంత మాత్రం అలా ఉండేది. కొంచెం ఇంకా తనకు అడ్జస్ట్ అవ్వక కుదరదు, మీరు ఒక ఛానల్ పెట్టుకోండి అక్క సేఫ్ సైడ్కి, ఒకవేళ నేను ఎప్పుడైనా వద్దనేస్తే మీరు చేసుకుందరని చెప్పింది. పెట్టాను, తను చెప్పాకే పెట్టాను. వీడియోస్ పోస్ట్ ఒక షార్ట్స్ ఒక 2 పెట్టున్నా అంతే. మళ్ళీ నాకు టైం సరిపోలే, ఇందులోనే తన ఛానల్లో ఇచ్చేదాన్ని వీడియోస్. ఇంకా మళ్ళీ తన వల్ల అవ్వలేదు, ఇంకా అలా లేట్ అయిపోతుంది, 1 వీక్ అయిపోతుంది. ఇంక పెట్టకపోతే రాదు కదా, నాకేమో చుట్టూ ప్రెజర్స్ ఎక్కువ, అది ఎవరికి తెలీదు. సో అలా ఇంక వద్దనుకునేసాము, సపరేట్గా పెట్టేసుకున్నాము. ఇంకా దానివల్ల ఇంకా పక్కన ఉన్న వాళ్ళు రెచ్చగొట్టడం అంతే, రెచ్చగొట్టి గొడవలు పెట్టడం తప్పించి జనాలకి ఎలా అంటే గొడవలు పెట్టేసామా, వాళ్ళు వీడియోస్ పెట్టేసంటే మనకి ఎంటర్టైన్మెంట్, అది చూస్తూ ఉండాలి. మేము ఉండిపోయినా వాళ్ళు ఉండరనమాట, ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి కామెంట్స్లో వచ్చి. సో అలా చేయడం వల్ల ఓకే అయ్యింది, అయిపోయింది. కానీ అది ఎప్పటికైనా నేను ఒప్పుకోవాల్సిన విషయం. అలా అని చెప్పి అన్ని వాళ్ళ వల్లనంటే కాదు, నేను చేయకపోతే ఎలా అవుతుంది, అంతేగా. ఏదైనా ఒక పుష్ ఉండింది, మీరు అక్కడి నుంచి ఆకుంటే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా తను వద్దని చెప్పేసిన తర్వాత నేను ఇంకా నా ఛానల్లో కంటిన్యూ చేసుకున్నాను. అందులో ఇప్పుడు నా వీడియోస్ నచ్చే కదా వచ్చుంటారు సబ్స్క్రైబర్లు, తన ఛానల్ చూసి వచ్చుంటారా, నా వీడియోస్ నచ్చొచ్చుంటారా కదా. ఇప్పుడు మీరు నాకు ఛానల్ ఇచ్చేసారని చెప్పేసి నేను వీడియోస్ చేయకుండా ఉంటే వచ్చేస్తారా సబ్స్క్రైబర్స్, డబ్బులు వచ్చేస్తుందా, రాదు కదా. సో నా కష్టం ఉండాలి, 90% నేను కష్టపడితేనే కదా వస్తుంది. సో అలా నచ్చి వచ్చిన వాళ్ళంతా ఇందులోకి వచ్చేసారు ఛానల్ పెట్టగానే. ఇంకా అంటే అక్కడికి అట్లా కొనసాగుతుంది ఇప్పటి వరకు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ సక్సెస్ రావడానికి? సక్సెస్ ఇంకా రాలేదు, ఇది తక్కువే. అవునా, మీ లాంగ్ వీడియోస్ అన్నిటికీ వ్యూస్ వస్తాయండి, చాలా తక్కువ మందికి లాంగ్ వీడియోస్ కి వ్యూస్ వస్తాయి, షార్ట్స్ లో వస్తూ ఉంటాయి. ఇప్పటికంటే షార్ట్స్, ఎందుకంటే జనాలు షార్ట్స్ కి అలవాటు పడి తక్కువ టైం కావాలి, ఎక్కువ టైం చూడలేము, మాకు అంత ఓపిక లేదు అని. అయినా కూడా మీ వీడియోస్ చూస్తున్నారంటే మీరు సక్సెస్ఫుల్ పర్సనే. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోస్ పెడతాను, లాంగ్ వీడియోస్ ఆపేస్తాను, టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే ఒప్పుకోలేదు ఒక్కరు కూడా. ఒక కామెంట్ వచ్చేసి ఒక 300 కామెంట్స్, అసలు వద్దు మాకు ఒప్పుకోం, మాకు షార్ట్స్ వద్దు, మాకు లాంగ్ వీడియోస్ కావాలి, మీరు షార్ట్స్ కూడా పెట్టండి, లాంగ్ వీడియోసే కావాలి, మీ డాన్స్ వీడియోసే కావాలి. మీ మమ్మీ సక్సెస్ఫుల్ ఉమెనా కాదా ప్రియా? సక్సెస్ఫుల్ ఉమెనే. చూడండి మీ కూతురు కళలో మీరు సక్సెస్ఫుల్ మదర్ అన్నమాట. ఇంట్లో గెలిచేసానండి, చాలా ఫ్యామిలీని గెలిచేసాను మంచిగా. ఎక్కడ వెళ్ళినా కూడా నా ఫ్యామిలీలో నా రిలేటివ్స్లో కూడా రేఖ ఒక మగాడిలాగా నిలబడుతుంది, మగాడిలాగా కష్టపడుతుంది, ఎన్ని వచ్చినా తట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకా నా మీద గౌరవం పెరిగిపోయింది. అమ్మ అన్నీళ్ళు అయిన తర్వాత బరువు బాధ్యతలు నేను తీసుకోవడము, అమ్మ నాన్నని తీసుకోవడం. రీసెంట్గా 1 వీక్ ముందే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను, చూసాను. సో ఇవన్నీ కూడా నిలబడే శక్తి రేఖకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాలు కూడా ఉన్నారు. ఎలా వచ్చిందంటే అన్ని ఒకటి మీద గ్యాప్ ఇవ్వలే దేవుడు నాకు, ఎక్కువ రోజులు ఇవ్వలే గ్యాప్. నువ్వు పడుతూనే ఉండని చెప్పేసి దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా పళ్ళున్న రాళ్ళకే దెబ్బలు, పడే వాళ్ళకే కష్టాలు దేవుడు చూసే ఇస్తాడు. అది అలానే ఇచ్చాడు. నిలబడిపోతున్నా, ఇంకెన్ని ఇచ్చినా తట్టుకునే శక్తి నాకు ఉంది, ఆ దమ్ము కూడా ఉంది. ఇస్తాను, నువ్వు పడు, నేను బాగా శివయ్యని నమ్ముతా. ఆ శివయ్య నాకు ఏం చేసినా నా మంచికనే నేను అనుకుంటా, అంతే. ఆయన నమ్మిన వాళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు చెడిపోయింది లేదు. ఫస్ట్ కష్టాలే పెడతాడు, నెక్స్ట్ సంతోషాలు సుఖాలు ఇస్తాడు. సో నన్ను ఇప్పుడు పరీక్షిస్తున్నాడేమో, మేబీ చూద్దాం, అయ్యుండొచ్చు ఏమో ఫ్యూచర్ లో మంచి రోజులు రావచ్చేమో. అంతే, ఈ రోజు కష్టపడుతున్నామంటే రేపు సుఖపడడానికి అంతేగా. పిల్లలకైతే ఒకటే నేర్పిస్తా, ఆడపిల్లలు కొడుకు లేదే, కొడుకుని కను ఉండొచ్చు కదా, ఆడపిల్లలని చంపుతా, ఇప్పటికే చంపుతారు నన్ను. నేను చెప్పాను అసలు ఆడపిల్లలే కావాలి, ఆడపిల్లలు అంటేనే ధైర్యం. ఇప్పుడు ఎక్కడున్నారు ఆడపిల్లలు చాలా తక్కువ కదా, కొడుకులు అంటే ఓకే, కానీ ఆడపిల్లల్ని కొడుకులాగా ఎందుకు చూసుకోకూడదు, వాళ్ళని మగపిల్లలాగా ఎందుకు పెంచకూడదు? నేను మా అమ్మని అలానే పెంచుతా. ఏదో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా పద్ధతిగా వేసాను, కానీ అది మొత్తం మగరాయిద్దులు కూడా మగబుద్ధులే, మగరాయుడు లాగానే ఉంటది. నడిచే వాటం చూడాలి మీరు, ఇలా రౌడీ లాగా ఉంటది, అది రౌడీనే. ఏదైనా నేను చెప్తూ ఉంటా, సొసైటీలో జరిగేటివన్నీ నేను చూపిస్తా, ఇలా ఉంటది నాన్న, ఇలా ఉంటది నాన్న అని చెప్తూ ఉంటా, వీడియోస్ చూపిస్తుంటా. మనం ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఎవరైనా ఏదన్నా అంటే మనం ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రతిదీ కూడా నేను చెప్పిస్తూ ఉంటా పిల్లలిద్దరికి. ఓకే, సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను రేఖ గారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ప్రియా నేను కూడా అడుగుతాను ఇదే క్వశ్చన్. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్పాలి, చాలా ఉన్నాయి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నా లైఫ్లో. ఓకే, నా పిల్లలు ఫస్ట్
నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా మంచి హస్బెండ్ ఇచ్చాడు దేవుడు. అది ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే అంతకుమించి ఏం కావాలి మనకి. అంతే. నువ్వేం చేసినా రైట్ అనే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు. సో మీ హస్బెండ్ అలా అంటారు. హస్బెండ్ అలా నువ్వేం చేసినా చేసినా రైటే. రైటే. అసలు అది ఏం చేసినా ఫ్యామిలీ కోసమే. అంతే. ఓకే, నీకేంటి ప్రియ హ్యాపీయెస్ట్ మూమెంట్? మమ్మీ నా బర్త్డే సెలబ్రేషన్స్. మమ్మీని సర్ప్రైజ్ బర్త్డే చేశాను, అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంట. అవునా, ఏమిచ్చారు ఆ రోజు గిఫ్ట్? ఫోటో ఫ్రేమ్. ఓ సర్ప్రైజ్ ఫోటో ఫ్రేమ్ కాదు కానీ ఎప్పటి నుంచో పిల్లలకి ఈ అమ్మాయికి ఇష్టం ఉండేదన్నమాట, నాకు ఒక పెద్ద హాల్లో సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే అని. సో అలా దీనికి అసలు ఏ మాత్రం ఒక తన ఊహాగానాలు కూడా రానంత రేంజ్లో నేను సర్ప్రైజ్ ఇచ్చాను. తనకి ఇష్టమైన ఫ్రెండ్స్ తోటి అందరినీ ముందుగానే ప్లాన్ చేపించి వాళ్ళని అందరినీ పెట్టి అన్ని సెట్ చేపించి ఒక హాల్ బుక్ చేసి అందులో నేను సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఓకే, బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటావే. ఏడ్ చేసింది, హ్యాపీ మూమెంట్, ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా అందరినీ ఏడిపించేసింది ఆ రోజు. ఓకే, తనకి ఇష్టమైన వాళ్ళతో సెలబ్రేట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇంకా తన డాన్స్ క్లాస్కి వెళ్తుంది, ఆ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని మంచిగా సెలబ్రేట్ చేశాను. లైఫ్లో ఇంకా తను అప్పుడు ఇంటికి వచ్చి చెప్పేసి నేను ఎప్పటికి మర్చిపోలేను, బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసావు నాకు నువ్వు అని చెప్పేసి. అదొకటి. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మా అన్న చనిపోవడం. ఆఫ్ కోర్స్ అంతే. నీకు? సేమ్. మావయ్య చనిపోవడం. మావయ్య అంటే ఇష్టమా నీకు? అవునా? కానీ మా పెద్దమ్మాయి చాలా స్ట్రాంగ్గా నిలబడింది అలాగే. అమ్మ వాళ్ళని చాలా బాధ్యతగా చూసుకుంటుంది, మమ్మల్ని చూస్తూ ఉంటుంది కదా అట్లా. అండ్ వాళ్ళ మామ అంటే ప్రాణం దానికి. అలాంటిది 10th ఎగ్జామ్స్ ఇంకొక 2-3 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఓకే, పబ్లిక్ ఎగ్జామ్స్. మామకి ఇలా అయిపోయింది. అసలు ఎంత బాగా మేనేజ్ చేసి చదువుని, వాళ్ళ మామకి ఇష్టం, వాళ్ళ మామ ఏం చెప్పేవాడంటే ఉన్నప్పుడు నువ్వు ఒక బాగా డాన్సర్ అయిపోవాలి, నువ్వు ఒక మంచి చదువుకొని ఫారిన్కి వెళ్ళిపోవాలి, ఇది వాళ్ళ మామ డ్రీమ్ అన్నమాట. చదవకుండా ఇట్లా ఏడుతూ అందరితో పాటు కూర్చుంటే ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతాము. యాక్చువల్లీ మా అమ్మాయికి 590+ రావాల్సిన మార్క్స్. ఓకే, మార్క్స్ ఇట్లా డిస్టర్బెన్సెస్ అవ్వడం ఒకటి, చాలా డిస్టర్బ్ అయిపోయి 571 వచ్చాయి తనకి 10thలో. సో చాలా స్ట్రాంగ్గా నిలబడింది. చూడడానికి సైలెంట్, ఏం తెలియదు అన్నట్లే ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ మా ఇంట్లో తను. పెద్దమ్మాయి మాత్రము అసలు ఇంకా మా అమ్మకి ఫుల్ సపోర్ట్గా నిలిచి, ఇప్పటికి మా నాన్నకి ఇలా అయిపోతే వాళ్ళు వక్కాకేస్తారు, డ్రింక్ చేస్తారు కదా, అవన్నీ సప్లై చేయడము, మా అమ్మాయి క్లీన్ చేయడము, వాళ్ళ అమ్మమ్మకి ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎలా ఉంటారు, చిచి అనేలాగా ఉంటారు, కానీ మా అమ్మాయి నీట్గా సేవలు అన్నీ చేస్తుంది మా నాన్నకి. అలానే చూస్తాను నేను, పిల్లలకి అవే నేర్పించాను. ఏదో మనం ఒక పెద్ద ఇదిలాగా కాకూడదు, ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లుగా అన్నీ ఉండాలి. ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే మనం ఎక్కడెళ్ళినా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో అలా. సో ఇది అందరికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏమో, పాపం ఎంత సంపాదిస్తున్నారు రేఖా గారు యూట్యూబ్లో? ఎంత వచ్చేస్తుంది యూట్యూబ్ నుంచి? మీరందరూ అనుకున్నంత అయితే ఏం రావట్లేదు ప్రస్తుతానికి. నా హైయెస్ట్ పేమెంట్ నేను నా ఓన్ ఛానల్ పెట్టిన తర్వాత, అంతకుముందు అసలు చాలానే కాదులేండి, అది చిన్నవి. నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అదే ఇక్కడ పక్కన ఒక గెస్ట్ ఉన్నారు గైస్, ఐ కాంట్ షో యూ యాక్చువల్లీ. సో నాకు ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ 1,20,000. చూడండి, ఒక ఇంటర్ చదువుకున్న ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఒక యూట్యూబ్ పెట్టి ఎంత సంపాదించగలిగారంటే, ఆవిడ ఎంత కష్టపడి ఉంటారు, దాని వెనక ఎంత కష్టపడి ఉంటుంది. యూట్యూబ్ చేయడం, ఇన్స్టాలో రీల్స్ చేయడం, డాన్స్ చేయడం చాలా ఈజీ, ఏముందిలే అని తీసి పడేసే వాళ్ళకి ఒక హౌస్ వైఫ్గా ఉంటూ యూట్యూబ్లో తన అమౌంట్ సంపాదించి తన ఫ్యామిలీకి తన అండగా నిలబడుతున్నారంటే దట్స్ సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ. 1,20,000 ఏం చేశారు మరి? 1,20,000 అప్పులు కట్టేశానండి. ఓకే, గోల్డ్ లోన్స్ దండిగా పెట్టుకున్నాం కదా, అన్న వాళ్ళ అప్పులు కట్టినవి. సో వాటికి అలా పనిచేసా ప్రసాదం లాగా. అంతే, తీసుకోండి అలా ఒక బ్యాగ్ పనిచేసి వచ్చేసాను. ఓకే, ఖాళీ అయిపోయింది. గుర్తుగా ఒక రింగ్ కొనుక్కున్నానండి. అబ్బా, అంతే. ఆ పెద్ద పేమెంట్, పెద్ద పేమెంట్ లో అట్లీస్ట్ గుర్తుండాలి కదా, అదొకటి అంతే.
ఓకే, సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకునే హౌస్ వైఫ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎండ్ చేద్దాం ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో దీనిపైన మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఖచ్చితంగా వీడియోస్ చేయాలనే థాట్ ఉండాలి. అంటే ఛానల్ పెట్టగానే మనకి డబ్బులు వచ్చేయాలంటే కుదరని పని, అది కష్టపడాలి. ఏమో లక్ చెప్పలేం, 3 months లో అయిపోవచ్చు, 6 months పట్టచ్చు, 2 years పట్టచ్చు, 5 years కూడా పట్టచ్చు. మన కష్టం మనం పడుతూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. అండ్ మెయిన్గా ఫ్యామిలీ ఇల్లు చూసుకుంటూ బాధ్యతగా ఉండాలి అనుకునే వాళ్ళకి యూట్యూబ్ ద బెస్ట్. అంటే బయట ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి, పార్ట్ టైం చేయలేము, అలాగని మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో నైట్ వచ్చే ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇంట్లో ఇవన్నీ పెట్టుకోలేం కాబట్టి ఇట్లాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది దేవుడు ఇచ్చిన వరం అని చెప్పొచ్చు నిజంగానే. సో ఇలా చేసుకుంటూ మన ఇంట్లో పని మనమే స్పెషల్ గా దానికోసం ఏం చేయట్లేదు కదా. సో మన ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ పెట్టుకుంటూ టైం కేటాయించుకుంటూ చేస్తే లైఫ్ లో హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. హస్బెండ్ కి అంటే ఒక చెయ్యి కలిస్తే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. అంటే కష్ట సుఖాలు పంచుకోవడం. సో అదే. సో ప్రియా, మీ ఫ్రెండ్స్కి ఏమైనా హాయ్ చెప్తావా కెమెరాలో? పోనీ బాంధవ్యాకి చెప్పు. అక్క హాయ్. పప్పాకి? నాన్న హాయ్. మళ్ళీ పప్పా అని వస్తున్నావా? డాడీ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. బేసిక్గా మేమేం చేయలేం, హౌస్ వైఫ్ అంటే ఏం చేయలేము, ఏం రాదు మాకు ఇంతే అనుకునే వాళ్ళకి, భార్య అంటే ఇలానే ఉండాలి అనుకునే భర్తలకి కాదు, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ డ్యూటీస్ చేస్తూ కూడా తనంతట తన లైఫ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగొచ్చు, క్రియేటర్స్ మీట్కి వెళ్ళొచ్చు, చాలామంది క్రియేటర్స్ని చూడొచ్చు. ఇక్కడే ఆగిపోయింది లైఫ్ అన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలానే ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి, మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.